Good morning, good afternoon, good evening, and welcome to Tollywood Talkies only on Tori Teluguvari Atmeya Varade. This is RJ Shekhar Basha, and ఇవాళ మన టాలీవుడ్ టాకీస్ లో స్పెషల్ గెస్ట్ మీకోసం తీసుకొచ్చాను. యాక్చువల్గా ఆయన పేరు ద్వారకేష్ నాయుడు. ఎస్ సార్. కానీ అంతకన్నా మీకు సత్య అని చెప్తే టక్మని గుర్తుపట్టేస్తారేమో. అది కూడా మొగల్ రేకులు సత్య అంటే టక్మని గుర్తుపట్టేస్తారు. మీ సీరియల్ వాళ్ళతో ఇదే ప్రాబ్లమే. మీ పేరు అసలు మీరు మర్చిపోవాలి. ఇంకా డెఫినెట్గా అండి. అట్లీస్ట్ ఇలాంటి బంపర్ సూపర్ డూపర్ హిట్ అయిన సీరియల్ అయితే ఇంకా అసలు మీరు మర్చిపోవచ్చు మీ పేరు. వాస్తవం అండి. ఇది అగ్రీ విత్ యూ. యాక్చువల్గా ద్వారకేష్ నాయుడు ముందు సత్య ద్వారకేష్ నాయుడు అట్లాంటిదైనా పెట్టుకుంటే బెటర్. జేడీ చక్రవర్తి లాగా. యా, అది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ద్వారకేష్ కన్నా సత్య అని పిలుస్తారు. ఈవెన్ మేడం కూడా సత్య అని పిలిచి నా ఒరిజినల్ నేమ్ మర్చిపోయారు. సో ఆబ్వియస్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. సో దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్లో జీవించడం. సో బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ వాళ్ళు అంటూ పెట్టుకునే ఉంటుంది అనమాట. సో మరి ద్వారకేష్ నాయుడు అదే మీ అభిమాన సత్యతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఫోన్ చేసేయండి. యూఎస్ నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 44-12-23-77-066-1 అండ్ ఇండియా నుంచి అయితే 040-666-24513. స్కైప్ నుంచి కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు tori.live1కి. అండ్ ఫోన్ చేసి యాక్చువల్గా మొగల్ రేకుల్లో మీకు ఎన్నో డౌట్లు ఉంటాయి. ఇది ఎందుకు అలా చేశారు, అది ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పి. సో సత్యాని అడిగేసేయండి. యా ప్లీజ్. సో ఫీల్ ఫ్రీ టు కాల్. యా షూర్, 100%. ఐమ్ రెడీ టు ఆన్సర్ ఎనీథింగ్. కాదు సత్య అంటే ఓకే కదా? సత్యానే ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. సత్య అంటే యాక్చువల్గా ద్వారకేష్ నాయుడు అనే పేరు జనరల్ తెలుగులో చాలా రేర్గా వింటాం అబ్బా. అవునండి. యాక్చువల్లీ ఈ నేమ్ మా నాన్నమ్మ గారు పెట్టారు. ఆమె పేరు ద్వారక. ఓకే. సో షీ కెప్ట్ దిస్ నేమ్. సో ద్వారకేష్. దిస్ అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఒక చిన్న మార్పు నాకు ఫస్ట్ ఇచ్చింది ఒక పెద్ద కామెడియన్ ఆర్టిస్ట్ ఎంఎస్ నారాయణ గారు. ఓకే. ఫస్ట్ నాకు చిన్న చేంజ్ చేశారు. ఏం చెప్పారు ఆయన? నాయుడు తీసేసాను. ఎందుకంటే షార్ట్లో ఉండాలి, చిన్నగా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి మోర్ ఇది ఉండాలి, అపీలింగ్. సో ఐ థాట్ ద్వారకేష్ వుడ్ బి బెటర్. ఓకే. అండ్ న్యూమరాలజీ ప్రకారం కూడా దిస్ ఇస్ నైస్ అండి. ఐ ఫెల్ట్ యాక్చువల్గా మీరు ఇక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో అండ్ భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళకి ఎంత దగ్గరో అంతకి పదింతలు అమెరికాలో ఉండే వాళ్ళకి దగ్గర అండి. అమెరికాలో వాళ్ళకి నిజంగా మీరు కుటుంబంలో మనుషులు ఫ్యామిలీ మెంబర్స్ లెక్క. అంటే మీరు వెళ్ళి టేస్ట్ చేశారో లేదో వాళ్ళ చేయలేదు. బట్ సీరియల్లో నటించిన వాళ్ళు అక్కడికి వెళ్తే నిజంగా వాళ్ళు చూసి లీనమైపోయి ఉంటారు. రోజు ఈ రోజు ఈ టైంకి రావాలని చెప్పి అదొక రోజు అన్నం తిన్నట్టు, రోజు పడుకున్నట్టు మీరు వాళ్ళకి డైలీ డోస్ ఇవ్వాలన్నమాట. అవునండి. అది నేను ఒకసారి ఏమైందంటే మా బావగారు ఈజ్ గోయింగ్ టు కెనడా అనమాట. సో నేను ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేద్దామని వెళ్తే అక్కడ ఒక ఆమె ఐ థింక్ జస్ట్ మ్యారీడ్, నన్ను చూసి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ లోపలికి వెళ్తారు కదా, సగం దూరం వెళ్ళి చూసి వాపస్ వచ్చేసింది. సచ్ ఎ ఫ్యాన్. నాకు ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఆ ప్రేమ షీ వాస్ టెలింగ్, ఒక్కొక్క సీన్ చెప్పిందండి. సచ్ ఎ నైస్ థింగ్. ఆ ఫీలింగ్, అది చేసిన దానికి ఇఫ్ సంబడి అప్రిషియేట్స్ యూ, డెఫినెట్గా మీరు కూడా ఇప్పుడు చాలా ఫేమస్ ఇప్పుడు యాజ్ అన్ యాంకర్. సో ఎవరైనా దాన్ని అనుకరిస్తే యూ ఫీల్ గుడ్, రైట్? సో సంథింగ్ లైక్ దిస్ నైస్ అండి. ఓకే. కానీ చాలా మంది అనుకరించడం మొదలెట్టారు అప్పటి నుంచి. ఫస్ట్ తీసుకొచ్చింది మీరే. రైట్. సో సత్య అని పిలిస్తే హ్యాపీగా ఉంటుంది అబ్బా నాకు. ఎందుకంటే చూసి మాకు అదే అనిపించింది. కానీ సత్య ప్రతిదానికి నాణ్యానికి రెండు కోణాలు అన్నట్టు. అవునండి. మీరు యాక్చువల్గా సీరియల్లో బాగా ఫేమస్ అయిపోయి యాక్చువల్గా మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు సీరియల్స్లో అయితే వచ్చింది. బట్ ఇంత గొప్ప యాక్టింగ్ దీంట్లో మాత్రమే కాదు, వెండి తెరపైన కూడా కనపడాలి అని అనుకున్న మీ ఫ్యాన్స్కి కానీ లేకపోతే మీకు కూడా ఎవరికైనా సరే అల్టిమేట్ డెస్టినీ వెండి తెర. కానీ సినిమాల్లో ఒక నానుడి అది ఎంతవరకు బలంగా ఉందో తెలియదు. కానీ చాలామంది సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళని సినిమాల్లో తీసుకోవడానికి కొంచెం వెనకడుగు వేస్తుంటారు. సో వెనకడుగు బట్ వేస్తుంటారని చెప్తుంటారో తెలియదు. కానీ ఇలాంటివి అక్కడక్కడ వినపడుతుంటాయి. మీరేమంటారు దాని గురించి? నేను కొంతవరకు అగ్రీ అవుతానండి. ఎందుకంటే డైలీ టీవీలో చూసేసి అలవాటు అయిపోయి ఉంటారు. ఆల్రెడీ ఆర్టిస్ట్ని రోజు చూస్తాం కదా. కొత్త చూసేది సినిమాకి వెళ్ళేవాళ్ళు, డబ్బులు పెట్టి వెళ్ళేవాళ్ళు కొత్త ఆర్టిస్ట్ని, కొత్త దాన్ని చూడడానికి ఇష్టపడతారు కాబట్టి దే ఫీల్ దట్ వే. కానీ అలాంటిది ప్రజెంట్ లేదనుకుంటున్నానండి. నేను రీసెంట్ సముద్ర గారి సినిమాలో ఆయన పిలిచి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ద్వారకేష్ గారు మీరు ఇచ్చేయండి క్యారెక్టర్ అని. ఆయనకు శ్రీహరి అన్నయ్య 2 సినిమాలు ఇచ్చారు నాకు. భైరవ అని ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సర్కార్ గూండా అని. దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు శ్రీహరి అనే తర్వాత. ఆయన్ని పిలిచి నాకు క్యారెక్టర్ ఇవ్వడం అనేది నిజంగా అన్నయ్యకి నేను ఇంత చేసుకున్నా తక్కువే. అంటే నాగబాబు గారు
ఆయన ఈరోజు నన్ను ఓన్ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. కొంతమంది ఇప్పుడు రమప్రభ అంటే చిన్న చిన్న ఫాల్ట్స్ ఉంటే చెప్తారు, శారదా అంటే సో చిన్న చిన్న మెలకువలు ఉంటాయి, అదే ఇలా చేస్తే బాగుండేది. సో నాకు ఇది నాకు ప్లస్ అయిందండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇప్పుడు చక్రవాకం క్యారెక్టర్ చేశాను, అది నేను పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్తే నాకేం తెలియదండి, డైలీ చూస్తాం మిమ్మల్ని చక్రవాకంలో 1011 ఎపిసోడ్స్ చేశాను నేను మీతోని అని. అంటే ఐ డోంట్ ఫీల్ ఇదేదో నాకు ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ కన్స్ట్రెయింట్ అండి. డెఫినెట్గా ఇది ప్లస్ అవుతుంది, వాడుకునే విధానం మీకు తెలిసి ఉంటే. బట్ డూ యూ థింక్ అంటే మీరు సినిమాల్లో కనిపించడం మొదలెట్టిన తర్వాత మేబీ కొంతమంది డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే నా సినిమాలో కనిపించేటప్పుడు మీరు వేరే దాంట్లో ఏం కనిపించకూడదు ఆ క్యారెక్టరైజేషన్ కోసం, అట్లాంటివి ఏమైనా రిస్ట్రిక్షన్స్ వస్తే? ఒకటి ఎదుర్కొన్నాను అండి కొత్తగా మనసాన సినిమాల్లో. ఆయన చెప్పారు కొత్త సీరియల్స్ చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు సినిమాలు చేస్తారు, ప్లీజ్ డోంట్ కాన్సన్ట్రేట్ సీరియల్స్, బికాజ్ మళ్ళీ ఇది చేసి అది చేసి చిన్న ఇదవుతుంది, మీరు మానేయండి సినిమాలు అతను చెప్పాడు ఆ కొత్త డైరెక్టర్. నేను కొంతవరకు తీసుకున్నాను, వాళ్ళు చెప్పింది కూడా న్యాయంగానే ఉంది. అందుకే కొత్తగా నేను సీరియల్స్ ఒప్పుకోవట్లేదు. లేదండి, ప్రజెంట్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను భాషా గారు. ఓకే, సో గుడ్ లక్ ఆన్ దట్. అండ్ అలాగే యాక్చువల్గా సీరియల్లో సత్య మీ పుట్టుపూర్వతరాలు అన్నీ చెప్పేస్తారు, ఎవరు అడిగినా కూడా కింద నుంచి పైదాకా మొత్తం అసలు ఏ ఎపిసోడ్లో ఏం జరిగిందని చెప్పేస్తారు. బట్ రియల్ లైఫ్లో మిమ్మల్ని తెలుసుకునే అవకాశం మాకు వచ్చింది ఈరోజు. థ్యాంక్స్ అండి. సత్య ఐ మీన్ ద్వారకేష్, మీ నేటివ్ ప్లేస్, పుట్టింది ఎక్కడ, చదువుకుంది ఎక్కడ? పుట్టింది హైదరాబాద్ అండి. యాక్చువల్లీ వీ కేమ్ ఫ్రమ్ మెడ్రాస్, బట్ తెలుగు వాళ్ళమే. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కేమ్ టు హైదరాబాద్, ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఫ్రమ్ హియర్, మై డాడ్ అండ్ మీ. ఏం చేసేవాళ్ళు నాన్నగారు? డాడ్ వాజ్ హుడా స్టాండింగ్ కౌన్సిల్ అండి ఫర్ 17 years. హీ వాజ్ యునానిమస్గా 17 years హుడా స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. సడన్ ఒకసారి సేవా దగ్గరికి వెళ్తూ హ్యాడ్ అన్ హార్ట్ అటాక్ లాంగ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్. సో ఆఫ్టర్ దాట్ నేను పుట్టింది ఇక్కడే, చదువుకుంది. ఐవ్ డన్ మై BE మెకానికల్. సో ఐవ్ డన్ దాట్ ఫ్రమ్ గుల్బర్గా యూనివర్సిటీ. ఇంజనీర్ మీరు? యా, మెకానికల్ ఇంజనీర్. ఓకే, సో డాక్టర్ టర్న్ ఇంటూ యాక్టర్ కాదు, ఇంజనీర్ టర్న్ ఇంటూ యాక్టర్ అనమాట. యా బ్రదర్, అది యా నాకు ఫస్ట్ నుంచి నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సో ఒకసారి మై HOD నాకు బాగా గుర్తుంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్. అతను అడిగాడు, సో నువ్వేమవ్వాలనుకుంటున్నా ఫ్యూచర్లో, అమెరికా వెళ్తావా, UK వెళ్తావా? అప్పుడు దట్ వాజ్ అ ట్రెండ్. I said I want to be an actor. So he was shocked actually. Engineering student saying, అది కూడా వేరే కర్ణాటకలో చదువుతూ, ఈ సేస్ దాట్ యూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్, దెన్ మీరేం చేస్తారండి ఇక్కడ? సార్ ఫస్ట్ డిగ్రీ కావాలి సార్, వితౌట్ డిగ్రీ మై ఫాదర్ విల్ నాట్ అలౌ మీ అని. సో ఇట్ వాజ్ సచ్ ఎ థింగ్, సో ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ యాక్చువల్గా అంటే నాకు కూడా I2 ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేసి కొన్నాళ్ళు జాబ్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా రెసిస్టెన్స్ వచ్చింది. బుద్ధి జ్ఞానం లేదురా, దానికి పోతే రంగులు వేసుకుంటావు నువ్వు, డిష్ అని చెప్పి మా నాన్న నీకు 1 సంవత్సరం టైం ఇస్తాను, నువ్వు దాంట్లో సెటిల్ అవ్వాలని నాకు చూపిస్తే నువ్వు తర్వాత దాంట్లో ఉండు, లేకపోతే మూసుకొని వచ్చి ఉద్యోగం చేసుకోని చెప్పి. సో బట్ మీ విషయంలో కూడా అలాంటి రెసిస్టెన్స్ ఏమైనా ఎదుర్కొన్నారు మీరు? అంటే నేను కెరియర్కి వచ్చేప్పటికి మా ఫాదర్ చనిపోయారండి. బట్ మా మదర్ వాజ్ సేయింగ్ దట్ ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు ఈ కెరియర్లో వెళ్తున్నావు, ఎంతో సక్సెస్ అవ్వగలవు, ఇక్కడ దే సే దట్ యూ నీడ్ ఏ గాడ్ ఫాదర్ కానీ ఎవరిని తెలిసిన వాళ్ళు ఉండాలి. నేను సెడ్ జస్ట్ గివ్ మీ 1 year టైం, నేను ప్రూవ్ చేయకపోతే వచ్చేస్తా. ఇప్పుడు నేను ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను శేఖర్ గారు, ఇప్పుడు రేడియో ఆన్ చేస్తే మీరే ఉంటారు, టీవీలో నేను 3 సార్లు నేను మీతో చేశాను, మీరు నాకు చేశారు. 5 years ఫ్రమ్ పాస్ట్ 7-8 years నుంచి ఐ నో యూ యాజ్ అన్ టాప్ యాంకర్. సో మీరు ఎలా ఫీల్ అవుతారండి? ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇంజనీరింగ్ బాగుందా, ఇది బాగుందా? యాక్చువల్గా 1 year అయిపోయిందండి. 1 year అయిపోయినా కూడా ఏమి పెద్ద గ్రోత్ ఏం లేదు, ఏదో చోటమోట. ఇప్పుడు ఎండి మ్యూజిక్లో చేసినా కూడా నాట్ ఆన్ పార్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎంత శాలరీ వస్తుందో అంత ఎప్పుడు ఐ కుడెంట్ టేక్ హోమ్ దట్ మచ్ శాలరీ. ఓకే, ఎందుకంటే బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాం. సో అప్పటికే నాట్ ఎ సెటిల్ స్టేజ్. బట్ కాకపోతే పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్. డబ్బులు తక్కువైనా కూడా పాపులారిటీ అనేది పెరగడం మొదలెట్టింది. అండ్ మా నాన్న ఒక పక్క తిడుతూనే ఆయనకు ఒక రకమైన ఆనందం ఉండేది అనమాట. మీ వాడు టీవీలో వస్తారు మా నాన్నకి అక్కడ పుత్రోత్సాహం ఆయన కనబడేది. సో ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట నాకు 1 year తర్వాత. యాక్చువల్లీ నేను ఫెయిల్ అయ్యాను, బట్ ఆయన కూడా హీ లెట్ మీ గో ఇంటు దిస్. ప్రేక్షకులు కూడా తెలుసా అండి మీరు చాలా అందంగా ఉంటారని? అమ్మా ఇది కానీ నేను చాలాసార్లు ఇది ప్రామిస్గా ఏదో చెప్పాలని మీరు నన్ను పిలిచారని, ఆల్రెడీ మనం 4 times కలిసి చేసాం. సో ఇట్స్ కావాలి కానీ ఎన్నోసార్లు అనుకునేవాడిని, తను ఇంత అందంగా అడిగిన ఎందుకు సీరియల్స్, ఒక విధంగా నేను మీరు రాకపోతే బాగుండని కూడా అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ ఆ టైం. బట్ ఇప్పుడు చేంజెస్ వచ్చాయి, బట్ యూఆర్ రియలీ గుడ్ నౌ.
ఈవెన్ నౌ. బట్ యాక్చువల్గా ఇక్కడ నేను యాంకర్, మీరు ఆన్సర్ చేయాలి. రోల్స్ ఇంటర్చేంజ్ అయిపోయింది. బట్ కమింగ్ టు ద పాయింట్, సాటిస్ఫాక్షన్ మీరు చెప్పినట్టుగా మన ఇద్దరికి కూడా కళాకారులకు ఉండే సాటిస్ఫాక్షన్ వేరండి. డెఫినెట్గా. మా నాన్న కోసం ఆ ఒక్క విషయంలో నేను రాజీపడ్డాను. ఏంటంటే ఆ మాట నందుకు బాయ్ రంగులు వేసుకుంటావా అందుకు ఈ రోజు దాకా నేను మేకప్ వేసుకోకుండా చేస్తాను. టీవీలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడైనా సరే సార్ కొంచెం మేకప్ వేస్తాను, నేను వేసుకోను. ఎందుకు ఆ మాట అలా నన్ను ఈ రోజు దాకా నేను మేకప్ వేసుకోలేదు. ఇంతవరకు ఇప్పటిదాకా. అంటే వచ్చిన కొత్తలో 1 year వేసుకున్నాను, తర్వాత మాత్రం నోవే అనమాట. అంటే మనం కొంచెం మొక్క నుంచి చెట్టు అయిన దగ్గర నుంచి కాస్త అప్పుడైతే వాళ్ళు ఏం చెప్తే చేయాలి. ఇప్పుడు నోవే. ఆల్మోస్ట్ 5 years అయింది మేకప్ వేసుకుని. సో పక్కన పెడితే మాత్రం చెప్పండి, ఒక అంటే సినిమాలో చేస్తే అది మేబీ రావడానికి 1 సంవత్సరం పట్టచ్చు, లేకపోతే 6 నెలలు పట్టచ్చు. సీరియల్ చేస్తే 1 weekలో వచ్చేస్తుంది. నా ఇదేంటంటే యాంకరింగ్ చేస్తుంటే ఆన్ ద స్పాట్ మీరు చూడొచ్చు. సో ఆ కాన్సెప్ట్ అనమాట. సో కాబట్టి ఇది బెస్ట్ అనేది దాంట్లో దూరడం జరిగింది. నైస్ అండి. అది నిజంగా పబ్లిక్ ఎక్కువ రీచ్ అవుతారు మీరు, ఎందుకంటే రేడియో ఇప్పుడు అది కూడా పాపులర్ కదా, ఈక్వల్లీ పాపులర్. ఏ కార్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అదే ఉన్నాయి. సో నైస్, మంచి ఐడియా. బట్ ఐ మిస్డ్ ది సీరియల్స్ అండి. సీరియల్స్ అనేది మీది ఏంటంటే గుండెల్లాగా వెళ్ళిపోతారు. మేము ఉంటే హాయ్ హలో చెప్పండి, మీరేం చేస్తున్నారు మేము చేస్తున్నాం ఫ్రెండ్లీగా మాట్లాడతాం. బట్ మీరు మోర్ దెన్ దట్ యూ టచ్ దేర్ హార్ట్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు మీరు. కరెక్ట్ అండి, అది వాస్తవం. అది సో సంభవ్ ఐ మిస్డ్. మీకు అనిపిస్తుంది అండి ఎప్పుడైనా రావాలనిపిస్తుంది సీరియల్స్లోకి? యాక్చువల్గా చాలా రోజుల క్రితం ఒక సీరియల్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిది ఆయన లీడ్ ఇచ్చారనమాట. దాంట్లో లీడ్ రోల్ చేయమని చెప్పిస్తే వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ ఆ సీరియల్ ఆగిపోయింది. 7 days నడిచి తర్వాత యాంకర్గా వచ్చేసాను. ఓకే, దాని గురించి మనం మాట్లాడదాం. హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? దిస్ ఇస్ వెంకట్. ఎక్కడి నుంచి? సింగపూర్ అండి. ఎక్కడండి? సింగపూర్. ఓకే, సింగపూర్ నుంచి. చెప్పండి. ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వెరీ గుడ్. సో ఇంకో 2 ఇంజనీర్లతో మాట్లాడుతున్నారు ఇప్పుడు. వెంకట్ గారు మీకోసం ఎవరు తెచ్చానో చూడండి. హాయ్ వెంకట్ గారు. బ్రదర్ వెంకట్ గారు, మొగలు రేకులు సీరియల్ ఫేమ్ సత్య వచ్చారు. ద్వారకేష్ గారు. సత్య బాగున్నారా అండి? బాగున్నాను వెంకట్ గారు, ఎలా ఉన్నారు మీరు? మేము బాగానే ఉన్నామండి. మీరు డ్రైవింగ్ లో ఉన్నారా? లేదండి, ఇప్పుడే డ్రైవింగ్ అయిపోయింది. నైస్ అండి వెంకట్ గారు. చెప్పండి వెంకట్ గారు, హౌ ఇస్ యువర్ వర్క్? సేమ్ హియర్ బ్రదర్. సింగపూర్ ఇస్ అ వర్కహాలిక్ కంట్రీ అండి. వర్క్ ఎప్పుడు ఫుల్. గ్రేట్ అనే దైవంగా భావించే మనుషులు వాళ్ళు. కరెక్ట్ వాస్తవం. బట్ మీకు చూడడానికి టైం ఉండేదా మొగల్ రేకులు? హలో వెంకట్ గారు, చెప్పండి. మొగల్ రేకులు చూసారా మీరు? చూసానండి. సో ఏం నచ్చింది మీకు సత్య గారి క్యారెక్టర్లో? అంతా బాగానే ఉంటుందండి క్యారెక్టర్. మీకు కరెక్ట్గా ఆడవాళ్ళు బాగా తిట్టుకుంటారా మీరు? నన్ను తిట్టుకుంటారా? కొన్నిసార్లు తిట్టుకుంటారా? ఎందుకు తిట్టుకుంటాం? ఇట్స్ ఓన్లీ యాక్టింగ్ కదా. యాక్టింగ్. కానీ కొంతమంది అంటారు నన్ను యాక్చువల్లీ, సార్ మీరు ఎందుకు ఒప్పుకోరు సార్, అది ఎందుకు చేయరు సార్, ఇది ఎందుకు చేయరు, ఎందుకంత అగ్రెసివ్గా ఉంటారు అని. అలాంటివి మీకు ఏమైనా ఉందా సార్ నా మీద? అలాంటిది ఏం లేదు. ఎక్కడ వెంకట్ గారు మీరు ఎక్కడ, విచ్ ప్లేస్ ఫ్రమ్ ఏపీ? మాది వైజాగ్ అండి. ఓకే, బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే వెంకట్ గారు, నైస్ టాకింగ్ టు యూ. అందరిని అడిగాని చెప్పండి. యాక్చువల్లీ ఓకే థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు? హలో, నీ పేరేంటి? భార్గవి. ఎక్కడి నుంచి భార్గవి? ಕರ್ನಾಟಕ ಮುಳ್ಬಾಗಲ್ నుంచి. ಮುಳ್ಬಾಗಲ್ నుంచి. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ, ನೀವ್ ಹೆಂಗಿದ್ದೀರಾ? ನಾವು ಚೆನ್ನಾಗಿದೆ. ನಿಮ್ಗೋಸ್ಕರ ಅವರು ಇವರಿಗೂ ಕನ್ನಡ ಗೊತ್ತು. ಸರಿ ಕೊಡಿ, ನಾ ಮಾತಾಡ್ತೀನಿ. ಮಾತಾಡು. ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ಹೌದಾ? కొద్దిగా వచ్చండి. యాక్చువల్ గా మాట్లాడంటే తెలుసా? మాట్లాడతాను. ఇప్పుడు ఒక ఆయన రైల్లో పోతున్నాడంట. ఆయన ఏదో రోప్ తెచ్చుకొని పెట్టుకున్నాడంట. అవతల వాళ్ళు కూర్చున్నాడంట. వాడికి తోచక వాడు కన్నడ వాడు మాట్లాడు అన్నాడంట. అంటే మాట్లాడరా అన్నాడు వాడు. నైస్ యార్ శేఖర్. సత్య గారితో ఇవ్వండి మీరు. హాయ్ భార్గవి, చెప్పమా. సో అవర్ థింగ్స్.
పెద్ద పెద్ద ఫ్యాన్ మొగల్ రేఖకి. ఓ గ్రేట్ భార్గవి, నైస్. సాగర్ కి పెద్ద ఫ్యాన్. ఓ గ్రేట్, నేను చెప్తాను అతనికి భార్గవి కర్ణాటక నుంచి పెద్ద ఫ్యాన్ అని చెప్పండి. కానీ ఒకటి నాకు ఎప్పుడు అనిపిస్తుంది, చెప్పండి సాగర్ని ఎలా తీసుకున్నారని. ఎందుకంటే సీరియల్ అంటే సాగదీసేది, సాగర్ అంటే ఎలా తీసుకుంటాను. శేఖర్తో మాట్లాడడం కష్టం. శేఖర్ సత్య గారు ప్లీజ్ వినండి. చెప్పండి చెప్పండి. మీరు కూడా బాగా చేశారు. మీరు దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తిట్టారు చూడండి, ఆ ఎపిసోడ్ బాగా నచ్చింది, మీ యాక్టింగ్ నచ్చింది. అయితే కానీ మీ పైన కోపం వచ్చింది. నీ తరపు నుంచి ఒకటి కొట్టం ఇక్కడ. అది మంచి సాగర్ గారికి చెప్పండి, మీ ఫ్యాన్ కర్ణాటకలో ఉందని ప్లీజ్ చెప్పండి. చెప్తా షూర్ గా చెప్తానండి. పెద్ద ఫ్యాన్ ని నేను. యాక్చువల్గా చెప్పాలంటే సాగర్ ని చూస్తూ 800 ఎపిసోడ్ నుంచి చూసాను నేను. అది ఎందుకని ముందు వై డిడ్ యు మిస్ 800 ఎపిసోడ్స్ వల్ల ఫస్ట్ నుంచి? నేను అప్పుడు ఇంటర్ చదువుతా ఉండే, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను. ఓ గ్రేట్. అయ్యి మీరు ఇంజనీరింగ్ అయినా? ఓకే. ఇంజనీరింగ్ చూస్తూ పెద్ద వాళ్ళు ఎంతో మంది. అప్పుడు ఇంటర్ లో నేను టీవీ చూసేదాన్ని కాదు. అది చెప్తాను వినండి. ఇంటర్ లో నేను టీవీ చూసేదాన్ని కాదు, సాగర్ కోసం మొగల్ రేకులు చూసాను. ఓకే సరే భార్గవి చెప్తాను. మంజులా మేడం హ్యాట్స్ ఆఫ్, నైస్ డైరెక్షన్. షూర్ మీకు కూడా బాగుంది. మీరు పల్లవి సెంటిమెంట్ అంతా బాగుంది. ఫాదర్ గా కూడా బాగా యాక్ట్ చేశారు. నాకు నచ్చింది మీ రోల్ కూడాను. థ్యాంక్ యూ భార్గవి. మీరు శాంతి రియల్ లైఫ్ బ్రదర్ సిస్టర్ లాగా. అవును నిజంగా అట్లా అయిపోయాం మేము. ఇప్పుడు మేము ఇద్దరు బ్రదర్ సిస్టర్ లాగా అయిపోయాం. మీ సీరియల్ లో ప్లస్ పాయింట్ ఏమంటే మీరు అందరూ మీ క్యారెక్టర్ కి ఫుల్ యాక్టింగ్ చేశారని. యాక్టింగ్ కాకుండా మీరు మర్చిపోయి చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి సాగర్ చెప్పండి ప్లీజ్. చెప్తా షూర్ భార్గవి ఫ్రమ్ కర్ణాటక. ఐ రిమెంబర్ యూ. ఐ డెఫినెట్లీ టెల్ దిస్. ఓకే. పెద్ద ఫ్యాన్. ఏం నుంచి ట్రై చేస్తున్నాను, దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ అండి. లిఖిత ఎక్కడుంది ఇప్పుడు? లిఖిత అంటే నాకు తెలిసి మ్యారేజ్ అయిపోయింది అమ్మాయిది. ఆస్ట్రేలియా అని చెప్పారు. మళ్ళీ నాకు పెళ్లికి నేను వెళ్ళాను, నన్ను పిలిచింది. బికాస్ మేము ఇద్దరం వీఆర్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్రమ్ చక్రవాకం నుంచి. లిఖిత యాక్టింగ్ హైలైట్. ఆమె పోయినా కూడా కరుణకు కూడా కొంచెం మేనేజ్ చేసింది, కాకపోతే లిఖిత అంత కాదు. అంటే అది బోత్ హావ్ డన్ వెల్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే ఇద్దరు బాగా చేశారని. బికాస్ హైలైట్ ఏమైనా కానీ ఎలా తీసుకున్నారు సాగర్ ని మొగల్ రేకులకి? ఎలా పరిచయం అయింది సాగర్ మంజు మ్యామ్ కి? అది అంటే చక్రవాకం చేసాం శేఖర్ భాయ్. యాక్చువల్లీ వి హావ్ డన్ చక్రవాకం టుగెదర్ కదా. దాంట్లో జగన్ క్యారెక్టర్ చేశాడు అతను. సో దాని నుంచి తనకి ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ కొంచెం మేము మూవీయా మూవీ తీస్తున్నారు కదా ఇప్పుడు, సీరియల్ యాక్ట్ చేయట్లేదు కదా? అవును. ఏ మూవీ? నాదా? సాగర్ ఈజ్ అ మూవీ. ఈజ్ డూయింగ్ మూవీ అండి, అంటే పేరు తెలీదు. సో అది నేను తెలిస్తే మళ్ళీ మీకు చెప్తాను, శేఖర్ భాయ్కి చెప్తాను. శేఖర్ని పట్టుకోండి మీరు. హీరో రోలేనా అది? హీరో అండి. మీరు ఖచ్చితంగా చెప్పాలి సాగర్ ప్లీజ్. షూర్ గా చెప్తాను. షూర్. నాకు నంబర్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. పెద్ద ఫ్యాన్ సాగర్ కి. మీ మొగల్ కాంటాక్ట్ శేఖర్. బ్రదర్ శేఖర్ is there, channel is there. Very soon they'll call him also here, so obviously be in contact with channel. మరి సాగర్ హీరో రోల్ ఇస్తే మరి రోకల్ బండి ఎవరికి ఇవ్వాలి? అంటే ఆయనకి రోల్ ఇచ్చారు కదా, రోకల్ బండి ఎవరికి ఇవ్వాలి? మేధా కూడా చాలా బాగా చేసింది. ఎవరు? సింధు ఆల్సో గుడ్ యాక్టర్. అందరూ బాగున్నారు, ఒకరని కదా, అందరూ బాగున్నారు. పార్టీ ఈజ్ ఆసమ్. ఓకే. సో నువ్వే మొగల్ రేకుల్లో ఒక క్యారెక్టర్ అయితే ఎవరు అవుతావు నువ్వు చెప్పు? ఆబ్వియస్లీ లిఖిత. ఓకే. లిఖిత ఎక్కడున్నా మెయిల్ అయినా పంపిస్తాను. మీరు ఇంత బాగా చెప్పారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమ్మాయి గురించి, నేను చెప్తాను. తను పెళ్లి చేసుకుంటాను తప్పకుండా చెప్పండి. పెద్ద ఫ్యాన్ ని. స్టోరీ డిఫరెంట్ గా. లిఖిత వింటుంటే ప్లీజ్, దట్స్ అ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ మ్యాన్. షీఈస్ ఆసమ్. ఓకే రైట్. బాయ్. మీరు చెప్పండి ప్లీజ్. ಶೋರ್ ಎಲ್ಲಾರನ್ನೂ ಕೇಳಿದೆ ಅಂತ ಹೇಳು. ಕೆಲಸ ಮಾಡ್ತೀರಂತೆ. ವಾಟ್ ಇಸ್ ದಟ್? ಓಕೆ. ಪನಿ చేస్తా మీరు. వాట్ డు యు డు? ఇంజనీరింగ్. ಏನು ಮಾಡ್ತೀರಿ? ఇంజనీరింగ్. ఓ సరే. మీరు నీ ఏం ಮಾಡ್ತೀಯ? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్. మా ఇంట్లో ఎప్పుడు అన్నం ಮಾಡ್తే. చపాతి ಮಾಡ್తే. బాగుంది. బట్ యాక్చువల్గా మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా?
వెజిటేరియన్ కాదు, కర్ణాటక వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్స్ తెలుసా? ఎట్లా ఎందుకు? నేను వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిಟೇರಿಯನ್. ನೀನು ಪೂರ್ತಿಗ ಸಮಾಧಾನ ಹೇಳಬೇಕು. ನೀನು ವೆಜಿಟೇರಿಯನಾ? ನಾನ್ ವೆಜಿಟೇರಿಯನ್. ನಾನ್ ವೆಜಿಟೇರಿಯನ್. నాన్ వెజిటేరియన్ ఏ నాన్ వెజిటేరియన్ అన్నావు ఇప్పుడే? కన్నడలో నాను అంటే మీ. నాను నాకు తెలిసింది నాన్ అంటే ఒకటి ఎన్ఓఎన్, అది చపాతీలో చపాతీ నాను బటర్ నాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే బ్రదర్ కూడా ఒక అసెట్ ఒక ఇండస్ట్రీకి ఒక మీడియాకి నిజంగా శేఖర్ యు ఆర్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే భార్గవి, ఓకే భార్గవి, టేక్ కేర్. చెప్పండి ప్లీజ్. తప్పకుండా తప్పకుండా ఇప్పుడే ఫోన్ చేస్తాను లిఖితకి. బై, టేక్ కేర్. బాయ్. ఓకే సో బా ఓకే మనం యూఎస్ నుంచి నెంబర్ నోట్ చేసుకోండి. 703-879-6611. మీ అభిమాన సత్య బ్రాకెట్లో ద్వారకేష్ ఇక్కడ రైట్ నో ఉన్నారు మనకి స్టూడియోలో, టోరీ స్టూడియోలో. అండ్ దిస్ యూకే నుంచి 44-12-23-77-0-66-1 అండ్ ఇండియా నుంచి 040-666-24513. అండ్ మీరు స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు tory.live1కి. అంటే చాలామంది ఇక్కడ ఉన్నప్పుడు చూసి వేరే దేశం వెళ్ళి అక్కడ ప్రసారాలు రాక మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. బట్ ఐ సర్టన్లీ నో ఫర్ షూర్ యూఎస్లో ఖచ్చితంగా మీది వస్తుంది. చాలామంది వెయిట్ చేసేవాళ్ళు మీ దీనికోసం. ఐ డోంట్ నో ఫర్ యూకే దాంట్లో కొంతమంది చూసారో లేదు తెలియదు. బట్ ఓకే, మనం ఇందాక అసలు మీ ఫ్లాష్ బ్యాక్లో ఉన్నాం మనం బ్రదర్. సో ఇంజనీరింగ్ కర్ణాటకలో అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తానికి సీరియల్స్లో వెళ్ళినప్పుడు అంటే మీ ఫ్యామిలీలో ఓకేనా? అంటే కొడుకు ఉద్యోగం చేయకుండా సీరియల్స్లోకి వెళ్ళిపోతే? మదర్ వాజ్ అంటే ఆమెకి ఇంట్రెస్ట్, నేను పైకి రావాలి, పేరు రావాలి, కానీ అట్ ద సేమ్ టైం మనీ ఈజ్ ఆల్సో క్రైటీరియా బ్రదర్. మనీ కూడా కావాలి నాకు. సో సడన్ డాడ్ చనిపోవడం, తర్వాత సిస్టర్ మ్యారేజ్ 1 year లోపల చేసేయడంతో కొంచెం టైట్ అయిపోయింది. మరి జాబ్ చేయమని అడిగారు మమ్మీ, అన్నారు ఇది చేస్తూ ట్రై చేయని. నేను ఇది చేస్తూ నేను ట్రై చేయలేను మమ్మీ, జస్ట్ గివ్ మీ 1 year టైం. 1 year కాస్త 3 years అయింది బ్రదర్. అది మీరు చెప్పినట్టుగా ఇట్ వాజ్ టఫ్ యాక్చువల్లీ. బట్ నిజంగా చెప్పాలంటే అప్పటికే నేను దూరదర్శన్లో 13-14 సీరియల్స్ చేసేసాను నేను. యాజ్ దాంట్లో కిషోర్ గారు మన చాలా అతను నిన్నే పెళ్ళాడతలో కోడ్ యాక్టర్ అయినా. సో అలా చేసుకుంటూ వచ్చాను. బట్ దాన్ని ఈ టీవీలో ఉప్పలపాటి నారాయణరావు గారు ఇవ్వడం, ప్రియాంక, సో మెనీ ఆఫ్ సీరియల్స్, ప్రేమకు శుభలగ్నం, అమృత వర్షం, మళ్ళీ ఎస్వి ఛానల్లో రాముడు కృష్ణుడిగా, లాస్ట్కి వెంగమాంబ ఉదయ్ భాస్కర్ గారు ఇచ్చారు శివుడు క్యారెక్టర్, అది కూడా చేశాను. సో బోత్ వేస్ ఇట్ వాస్ గుడ్ శేఖర్. ఓకే, ఇట్స్ టఫ్. మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోల్ గురించి మాట్లాడదాం. బట్ అందుకని మనం కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, హాయ్. హాయ్. ఏంటి కొడతారా? హలో, ఏంటి కొడతారా మమ్మల్ని? ఎందుకంటే ఎందుకు కొడతామండి మిమ్మల్ని? మైకి వస్తాను అవ్వచ్చు కదండి. మరి ఏంటిది, గెస్ట్లు ఉన్నారు భయపడతారు. అలాంటిది ఏం లేదండి. అమ్మాయ నవ్వేశారా? ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారు? నేను వెంకట్ మాట్లాడుతానండి. ఏంటి ఈరోజు అంతా వెంకట్ల పరంపర? హలో వెంకట్ ఎక్కడి నుంచి? కాలిఫోర్నియానా? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. వెంకట్ ఎక్కడి నుంచి? న్యూ జెర్సీ. నేను అమెరికా నుంచి అండి. అమెరికాలో ఎక్కడ? న్యూ జెర్సీ. హాయ్ వెంకట్. డేజావు వెంకట్ కదా? డేజావు వెంకట కాదండి, మామూలు వెంకట్. మీరు గుర్తుపెట్టుకోలేరు, కొన్ని మిస్ అయిపోయి అంతే. ఓకే వెంకట్, సత్య చెప్పండి. ద్వారకేష్ నాయుడు మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సత్య. హాయ్ వెంకట్, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రదర్, నైస్. నిజంగా యాక్చువల్గా నేను కూడా ఇంజనీరింగ్ మీ యూనివర్సిటీ నుంచే చేశాను. ఓ గ్రేట్ బ్రదర్. గుల్బర్గానా? లేదు, గుల్బర్గా యూనివర్సిటీ, బట్ లొకేషన్ వచ్చేసి బీదర్. ఓకే గ్రేట్ బ్రదర్, గ్రేట్. ఓకే సత్య, అసలు మీ సీరియల్స్ కోసం డ్యామ్ క్రేజ్ ఉంది ఇక్కడ. ఓ థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఎలా అంటే వస్తుంది ఇక్కడ ఛానల్ వస్తుంది, కానీ ఆ ఛానల్లో మిస్ అయినా కూడా ఆన్లైన్ లో రిపీటెడ్ గా 1 to 3 times కూడా చూసిన వాళ్ళు ఉంటారు. ఓ గ్రేట్ అండి, చాలా బాగుంది. నిజం, మీ అందరూ ఒక విషెస్ మీ అందరు చూడడం వల్లే సీరియల్ హిట్ అయిందండి డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మాకు సీరియల్ వస్తుంది అంటే రికార్డెడ్ కదా. రికార్డెడ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో ప్లే అయిపోద్ది, మాకేమో నెక్స్ట్ రోజు ఈవినింగ్ వస్తుంది, మార్నింగ్ వస్తుంది కదా. ఎట్లా అంటే ఏమైంది అని చెప్పేసి ఎప్పుడు అప్లోడ్ అయిద్దా ఎప్పుడు చూడాలనే తాపత్రయం బాగుంటుంది. ఓ గ్రేట్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్.
హలో చెప్పండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకా చెప్పండి. ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఏమైనా అడగాలనుకుంటే అడగండి ప్లీజ్, ఆన్సర్ చేసేస్తాను నాకు తెలిసినంత వరకు. హలో, లైన్ కట్ అయినట్టుంది. ఓకే. సో మీకు ఇన్ని క్యారెక్టర్స్లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మంచి క్యారెక్టర్ ఆరాధన సీరియల్లో, అంటే ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన క్యారెక్టర్స్. ఆరాధనలో నేను క్యారెక్టర్ చేశానండి. అసలు అది దాని నుంచి బయటికి రావడానికి కనీసం ఒక 4-5 months పట్టిందండి. యాక్ట్ చేశాక అశోక్ కుమార్ గారు, అదే రామనాయుడు గారు మెయిన్ ఆయన ఉన్నారు కదా, ఆయన ప్రొడ్యూసర్ గారు, ఆయన కానీ అసలు మధుమని అందరు ఫోన్ చేసి, బ్రదర్ ఈ రోజు కూడా మిస్ అవుతున్నాం మీరు అంటే వచ్చి లాస్ట్ మధ్యలో ఒక 200 episodes అయ్యాక ఓన్ బ్రదర్ చంపేస్తాడు ఆ క్యారెక్టర్ని. అయ్యో, అసలు ఆ క్యారెక్టర్ అసలు నేను మర్చిపోలేకపోయానండి. చాలా రోజులు ఇట్ వాజ్ అ విడ్రాల్ సిమ్టమ్స్ అంటారు చూడండి, అలాంటిది. సో ఐ ఫెల్ట్ దట్ క్యారెక్టర్ వాజ్ బెస్ట్ క్యారెక్టర్ ఇంతవరకు నేను ప్లే చేసి. ఇది కూడా సత్య, రాహుల్, చక్రవాకం, రోహిత్, సో మెనీ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. బట్ ఐ ఫెల్ట్ దట్ అంటే నాకు కొంచెం ఇష్టంగా, అంటే ఇవన్నీ ఇష్టం, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. బట్ యాక్టర్గా మిమ్మల్ని నిలబెట్టింది మాత్రం రాహుల్. చక్రవాకం నుంచి ఆ క్యారెక్టర్ చేశాను కదండి రాహుల్ అని, అది నన్ను హైట్స్ తీసుకెళ్ళింది. అది బికాజ్ థ్యాంక్స్ టు మంజుల నాయుడు గారు అండ్ ఇఫ్ నాట్ ఐ వోంట్ బై టఫ్. యా, యాక్టింగ్కి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ద్వారకేష్కి ఇప్పుడు ద్వారకేష్కి వాట్ యు సీ ద డిఫరెన్స్? ఫస్ట్ వచ్చేప్పుడు నాకు ఫస్ట్ కెమెరా కెమెరా ఫేస్ చేయడానికి నేను పడిన కష్టాలు మామూలుగా లేవండి. నాకు కెమెరా ఫియర్ అనేది లేదు. నాకు కెమెరా కనబడితే చాలు, నేను ప్రూవ్ చేసుకొని నాకు డబ్బులు వస్తాయి, ప్లస్ నా కళని అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ అది ఇంపార్టెంట్. కెమెరాని చూడగానే నా మ్యాక్సిమం చేసేయాలి అంతే. నేను సర్వైవ్ అవ్వాలి, మా మదర్ని చూసుకోవాలి, సో సిస్టర్ని చూసుకోవాలి, ఫస్ట్ అది. హలో, ఓకే మాట్లాడదాం. హాయ్ శేఖర్. హాయ్, మీ పేరేంటి? నా పేరు స్వర్ణ అండి. ఓకే స్వర్ణ, నీకోసం ఏమైనా తెచ్చానో చూడు. సత్య. హాయ్ స్వర్ణ, హౌ ఆర్ యు? హాయ్ సత్య గారు, ఎలా ఉన్నారు? యా ఫైన్ స్వర్ణ, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వెరీ నైస్. ఏం చేస్తావు స్వర్ణ? నేను ఎంసీ అయిపోయిందండి, వరంగల్ నుంచి చేస్తున్నాను. ఓరుగల్లు పిల్ల. అవును. ఓరుగల్లుకే పిల్ల గల్లు గల్లు నైస్. ఎలా చదువుతావు? బాగా చదువుతావా? అయిపోయిందండి, నాది ఎంసీ అయిపోయింది. ఓ గుడ్. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్లాన్స్? నెక్స్ట్ అంటే ఇంకా జాబ్ సర్చ్ చేస్తున్నాను. ఓ ఎంసీఏ చేసాక జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయండి. అవునవును, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం రిసెషన్ అది ఉంది కదా, కొంచెం తగ్గాయి అనమాట సాఫ్ట్వేర్. 10th class లో ఉన్నప్పుడు చూడడం మొదలెట్టి ఉంటుంది. లేదు, 2008 అండి, మాకు గుర్తుంది. మేము ఎంఆర్కి పిచ్చి ఫ్యాన్స్ ఇక్కడ. అంతే కదా, 6 years బ్యాక్ అంటే అంటే మీరు 10th అప్పుడు? డిగ్రీ 2008 ఎగ్జాక్ట్లీ నా ఎంసీఏ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సరే గుడ్. నైస్. అంటే బ్రదర్ మీరు అనడం ఏంటంటే లేదా పబ్లిక్ అలా వెళ్ళిపోయింది. నైస్. మీకు సీరియల్స్ లో బాగా ఏడిపిస్తే ఇష్టమా, లేకపోతే ఎలాంటిది ఇష్టం? అన్ని ఉండాలి కదండి, అన్ని ఎమోషన్స్ ఉంటేనే పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఉంటుంది కదా. కానీ ఆడపిల్లల మీద ఒక అభాండం వేస్తారు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. వీళ్ళకి ఏడుపు సీరియల్ ఎంతసేపు తీసుకొచ్చి ఏడిపిస్తూ కళ్ళలో గ్లిసరిన్ బాటిల్ కాచేస్తే వీళ్ళకి బాబా అని చెప్పి చూసేస్తుంటారు. లేదు, యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను ఎంఆర్ మంజు మ్యామ్ వీళ్ళ సీరియల్స్ తప్ప ఇంకా వేరే సీరియల్స్ ఏం చూడను అనమాట. అన్ని కూడా చూడాలి, ప్లీజ్. అందరూ అయ్యో అలా అని కాదని చూడాలి ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే మిగతా సీరియల్స్ కి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. వీళ్ళది ఏంటంటే లాగింగ్ ఉండదు, ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ క్లిప్స్ అవి ఉంటాయి అనమాట. లాగింగ్ అనే వర్డ్ యూజ్ చేసి చాలా బాగా అనిపించింది. అదే సాగర్ ఇష్టం లేక సాగర్ని అటువంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు. మేము సాగర్ కి ఫ్యాన్స్. మీరు కూడా ఫ్యానా? మాత్రం చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ మీరు సెల్వా ఇంటికి వెళ్ళి మాట్లాడే సీన్ చాలా బాగుంటుంది. అవును, అక్కడ మేము అదే అనుకున్నాం. అంత మీకు చాలా కోపంగా వెళ్తారు కదా, కానీ అక్కడ కూడా నరకం చూసాం సెల్వన్న అనగానే, అబ్బాయి ఇక్కడ కూడా సెల్వన్న అన్న వర్డ్ మాత్రం సత్య క్యారెక్టర్ మర్చిపోదు కదా అని చెప్పి అనుకున్నాం. బ్యూటిఫుల్, మంచి షాట్ చెప్పారు. నైస్, వెరీ నైస్. నిజంగా ఆ రోజు నిజంగా ఏడ్చానండి ఆ సీన్ లో. అప్రిషియేట్ చేశారు ఆ సీన్. నిజంగా మీ అందరికి చాలా థ్యాంక్స్. చాలా మిస్ చేస్తున్నాం మిమ్మల్ని మాత్రం. రోజు ఇంకా పాత ఎపిసోడ్ చేసుకొని చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ రియల్లీ. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ అండి. సో మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారండి? నెక్స్ట్ సీరియల్స్ వస్తున్నా, 2 సీరియల్స్ చేస్తున్నాను పైలట్. బట్ ఐ వాంట్ టు డూ మూవీస్ అండి. ఇప్పుడు చండి అని ఒక సినిమా చేశాను, ప్రియమణి గారు హీరోయిన్ సినిమా ఒకటి చేశాను. ఒకటి సర్కార్ గుండా అని శ్రీహర్ అనే ఒక సినిమా ఇచ్చారు నాకు, దాంట్లో లీడ్ రోల్ చేశాను దాంట్లో కూడా. సో 2 సినిమాలు ఉన్నాయి. ఒక మనసాన ఒక సినిమా చేస్తున్నాను. సో ఐ గోట్ ఆఫర్ ఫ్రమ్ తమిళనాడు ఆల్సో, మెడ్రాస్. సో ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ డూయింగ్ మోర్ కాన్సంట్రేటెడ్ ఆన్ మూవీస్ నౌ. లేటర్ ఆన్ అగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు సీరియల్స్. మీ అందరి గుడ్ విషెస్ నాకు ఉన్నాయి కదా. డెఫినెట్లీ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ యు డు. థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఓకే, ఓరుగల్లో ఎలా ఉంది? వానలు పడుతున్నాయా? వానలు పడుతున్నాయి శేఖర్, ఇవాళ బాగా పడింది, చాలా చల్లగా హ్యాపీగా ఉంది. వాళ్ళ మీరు మొగలెక్కులు సత్యాన్ని తీసుకొచ్చారు కదా, ఇంకా హ్యాపీ అనమాట. ఓకే, అంటే బయట సో స్వీట్ బయట వాతావరణం ఓకే, బట్ లోపల వాతావరణం ఎలా ఉందంటే ధర్నాలు రాస్తారు కోళ్ళు ఇక్కడ వేడి వేడిగా ఉంది. పురిటి గడ్డ. అవును, నేను అక్కడ మహబూబాబాద్కి వచ్చా ఒకసారి. మహబూబాబాద్ అని పక్కన ఒక ఊరు ఉంది కదా, ఫేమస్ టెంపుల్ ఉంది, వీరభద్ర స్వామి టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది, వెళ్ళండి, మంచి టెంపుల్. సీరియల్ ప్లాన్ చేయండి దాంట్లో షూటింగ్. చేశాను అక్కడ, ఆల్రెడీ ఒకటి చేశాను, వర్క్ చేశాను, అందుకే తెలుసు బ్రదర్. వర్షం సినిమాలో వరుగల్లి కోట చూసి అబ్బాయి ఎంత బాగుంటుందని చెప్పి వెళ్తే అప్పటి నుంచి చాలా ఫేమస్ అయింది. కానీ సినిమాలో చూపించినంత అందంగా ఏం లేదా. మిస్ అయిన త్రిషా బ్రదర్, త్రిషా ఉంటే బాగుంటుంది. ఓకే వరుగల్లి పిల్ల, బాయ్. బాయ్ సత్య గారు, నైస్ టాకింగ్ టు యు. సేమ్ హియర్. సత్య గారు, ఇందాక మనం మంచి ఎమోషనల్ ఉన్నప్పుడు అలా ఫోన్ వచ్చింది. అవును. సో మన అదే మీరు చేసే క్యారెక్టర్ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ ఆరాధన క్లాసిక్ క్యారెక్టర్. హలో, మన నెక్స్ట్ మన ఎమోషన్స్ విల్ బ్రేక్ చేస్తాం, నో ప్రాబ్లం. హలో, హాయ్. హాయ్ అండి, నా పేరు అనిత. ఎక్కడి నుంచి అనిత? డెట్రాయిట్, యూఎస్ నుంచి. డెట్రాయిట్. యా, నైస్ అనిత. అనిత మీకోసం సత్య ఉన్నారు మన స్టూడియోలో. ఓకే, హాయ్ సత్య గారు. హాయ్ అనిత గారు. నేను అదే మొగల్ రేకులు ఫ్యాన్ అన్నమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అనిత గారు, మీరు అడిగే ముందు నేను ఒకటి అడుగుతాను నేను ఈసారి. ఓకే. నన్ను తిట్టుకుంటారా మీరు సీరియల్ చూసినంత సేపు? నిజంగా చెప్పండి. అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ టైమ్స్ అట్లా కోపం కూడా వచ్చేసేది. అప్పుడు అంటే అది ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళం అన్నమాట సీరియల్ లో కదా. యా, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ క్యారెక్టర్స్ ఆ సీరియల్ లో మాత్రం చాలా రియలిస్టిక్ గా యాక్ట్ చేసేవాళ్ళు. అసలు ఇక్కడ సీరియల్ చూస్తున్నట్టు అనిపించేది కదన్నమాట. కరెక్ట్ అండి, నిజమే అది. ఎవ్రీబడి అంటే వినంగానే ఇట్లా మీరు వచ్చారు షోకి అంటే ఐ థాట్ ఐ షుడ్ కాల్ డెఫినెట్ గా అని చెప్పేసి. థ్యాంక్ యూ అనిత గారు, సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా నాకు అండి టు ఆల్ ద టీమ్ మొగల్ రేకులు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీ అందరి గుడ్ విషెస్ ఎప్పుడు ఉండాలి మా అందరికి, ఆల్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి, శేఖర్, ఎవ్రీబడి, టు ఛానల్, ఎవ్రీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీకు ఇష్టం? సో లైక్ యూ లైక్ ఎమోషనల్ క్యారెక్టర్స్ లేకపోతే ఎవ్రీథింగ్ కలిపియా? అంటే ఎవ్రీథింగ్ అండి, లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నైస్, వి లైక్ టు వాచ్ అన్నమాట. మీకు ఏడిపిస్తే ఎక్కువ ఇష్టమా, పర్లేదు కొంచెం విట్టి హ్యూమర్ అది కూడా నచ్చుతుందా? అంటే ఏడుపు కష్టం శేఖర్, బికాస్ ఏంటంటే నేను ఒక్కొక్కసారి మరీ అట్లా ఎమోషనల్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటే స్కిప్ చేసేసేదాన్ని. మీరు ఎప్పుడన్నా ఏడ్చారా సీరియల్ చూసి? పక్క సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే అంటే మా హస్బెండ్ అంటారు, నువ్వు సీరియల్ చూసి ఏడవడం ఏంటి, నాకు టార్చర్ ఏంటి అని చెప్పి. ఒకటి మగవాళ్ళకి ఎందుకండి అంత పగ సీరియల్ చూస్తే కదా? అంటే వాళ్ళు అంత ఎమోషనల్ గా ఉండరేమో నాకు తెలిసి, సో వాళ్ళకి టార్చర్ అనిపిస్తుంది అన్నమాట. నైస్ అనిత, నిజం కరెక్ట్ చెప్పావు. ఖడ్గంలో అందుకే ఆయన ఒక లైన్ రాశారు, ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తా. నిజంగా ఎంత బాగుంది, నిజంగా అందరితో మాట్లాడడం నిజంగా శేఖర్. సో అనిత గారు, సో మెనీ. అయ్యో, మీరు మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడే ఇది లాస్ట్ డైలాగ్. సరే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్. ఇదేంటిది రీసౌండ్ వచ్చింది? ఏడే మీ పేరు చెప్పండి. హలో, హాయ్. హాయ్ శేఖర్ పాషా. ఎవరు? ఎవరు? ఓ మధు. మధు
ఉత్తమధునే ఓ మధు కాదు. ఓకే, ఉత్తమధు ఉత్తమధు మీన్స్ ఓన్లీ మధు కాదు. ఉత్తమ అంటే మంచి దు అనమాట. హాయ్ మధు గారు ఎలా ఉన్నారండి? యా బాగున్నాను మధు గారు, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం అండి. అయిపోయింది కదా మీ సీరియల్? అవునండి, నిజంగా అన్నం సరిగ్గా అందుతున్నట్టున్నా ఇప్పుడు. మీరు ఎంత బాగా చెప్పారంటే లాస్ట్ అయిపోయిందని. బాగా రెస్ట్ అవర్స్ బాగా ఫ్రీగా ఉంటుంది కదా, అంటే వేరే సీరియల్ ఏమైనా చేస్తున్నారా? యా ఐమ్ డూయింగ్ అండి, 2 సీరియల్స్ చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ మోస్ట్లీ సినిమాలు చేస్తున్నాను. 2 సినిమాలు షూటింగ్ అయిపోయాయి. అండ్ ఒక చెన్నైకి వెళ్తున్నాను, ఒక సినిమా వచ్చింది నాకు. సో ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. తెలుగు సినిమా అండి? 2 తెలుగు అండి. ఒకటి సర్కార్ గూండా అని శ్రీయర్ అనే నాకు సినిమా ఇచ్చారు. అట్లాగే సముద్ర గారు ఒక సినిమా ఇచ్చారు, చండీ అని. అట్లాగే చెన్నై నుంచి ఒక ఆఫర్ వచ్చింది. సో ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ మూవీస్ అండి మధు గారు. మీ సీరియల్స్ అయితే కొత్త సీరియల్స్ ఇంకా 2 సీరియల్స్ కొత్త పైలట్ చేసేసాను నేను ఆల్రెడీ. ఓకే, ఇది మా పెద్దమ్మ గారు మాట్లాడతారంట, చూడండి మీతో. ఇవ్వండి. హలో హలో అమ్మా. నమస్తే అండి, సత్య గారండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? మీ సీరియల్ బాగున్నదండి, చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హలో చెప్పమ్మా. ఒకటి అండి, మీరు లాస్ట్ ధర్మాన్ని కలిసింటి కన్నా బాగుండింది కదండి. అంటే అతను వచ్చేస్తాడని మీకు అంటే అదే మాకు చాలా బాధ అయిపోయింది. నిజం, కొంచెం ధర్మాన్ దగ్గర పోయి చూసి సంతోషించి అది బాగుండింది కదండి. కరెక్ట్ అమ్మా, మీరు చెప్పేది కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. అంటే హలో మీరు చెప్పేది దాన్ని ఒప్పుకుంటాను నేను. ఇంకా ఏమన్నా తీస్తున్నారా సార్ అట్లాంటి వెళ్ళ? చేస్తున్నానమ్మా, ఆల్రెడీ 2 సీరియల్స్ కొత్తవి చేస్తున్నాను. అట్లాగే సినిమాలు చేస్తున్నాను. సినిమాలు కూడా చూడండి నాది. చూసాం సార్, చూడండి, బాగుంటది. బాగున్నారు కదా సార్ అంతా? అంతా బాగున్నామ్మా. మీరు కూడా మీ హెల్త్ చూసుకోండి. శాంతి మేడం గారు, మీరు అంతా కలగని బాధపడేప్పుడు చాలా బాధ అనిపించింది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఒక్కొక్క సీన్ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది, రియల్ గా. చాలా థ్యాంక్స్. నిజం సార్, అవన్నీ బాగా ఇంకా అయిపోకుండా ఇంకా కొన్ని రోజులు ఉండి ధర్మాన్ని కలిసి అందరూ మ్యారేజ్ అయిపోయి బాగున్నింటి కన్నా చాలా సంతోషం ఉంది సార్ మాకు. కరెక్ట్ అమ్మా. ధర్మ వచ్చేస్తున్నాడని చెప్పి లెటర్ ఇచ్చాడు కదా, వచ్చేసాడు అనుకోండి. మనిషిని చూసి కొంచెం ఆయన పలకరేకపోయినా కూడా, ఆయన మతిస్థితం లేకపోయినా మీరు పోయి ఆయన దగ్గర చూసి ఆయన్ను అందరూ కూతురు అందరూ ఉన్నింటి కన్నా ఇంకా సంతోషం కదండి. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇంకేం సార్, ఇంకొన్నాళ్ళు చేయాలండి కొన్నాళ్ళు చేసి వాళ్ళ మునివాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పెళ్లి చేస్తుంటే ఆవిడ తృప్తిగా సంతోషపడేవాళ్ళు. అదే సార్, కొంచెం చాలా ఛాన్స్ సార్, బాగున్నది సార్ మొగల రేకులు. ఇంకా అలాంటివి ఏమన్నా తీసారా సార్? మళ్ళీ తీస్తామమ్మా, మళ్ళీ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అది నెక్స్ట్ ఉన్నాయి సీరియల్స్, మీరు చూడండి. మీరు కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. నేను తప్పనిసరిగా చూస్తాం సార్ మా మొగల రేకులు మాత్రం. థ్యాంక్స్ అమ్మా. వేరే సీరియల్స్ కూడా చూడండి, అందరినీ ఆశీర్వదించండి. వి వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీ సీరియల్ ప్లీజ్. సీరియల్లో ఉండే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి, బాగుండండి. బాగా అందరిని అడిగినా చెప్పండి సార్. ఆత్మీయత, మీ ఆశీస్సులు మాకు అర్థమయ్యాయి. ఓకే సార్. ఓకే భాష గారు, మామూలుగా సినిమాలు పార్ట్ 1 పార్ట్ 2 తీస్తారు కదా, సీరియల్ కూడా అట్లా తీస్తారా? మొగల్ రేకులు 2 అలా తీస్తే ఇలాంటి అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఎవరినో కలవలేదని చెప్పారు కదా, మళ్ళీ అప్పుడు కలుద్దాం అనేసి ఒక సస్పెన్స్ మాదిరి పెట్టేసి మొగల్ రేకు పార్ట్ 2 వరకు బాగుంటది కదా. డెఫినెట్ గా ఈ ప్లాన్ మట్టుకు నేను మేడం చెప్తానండి. ఎవరికండి? ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి డెఫినెట్ గా చెప్తాను నేను. ఓకే, థ్యాంక్స్ అండి. నిజం చెప్పు. మా అమ్మ మాట్లాడుతా చూడండి. ఇవ్వండి. హలో సత్య గారండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. బాగున్నారండి? యా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. చెప్పండి. నాకైతే మగల రేకులు అయిపోయినందుకు బాధగా ఉందండి, ఇంకా ఉండింటే బాగుండు అనిపిస్తుంది. కరెక్ట్ అండి, మాకు కూడా అలాగే ఉంది. ఇంతమంది ప్రేమ బయట కూడా కలిసినప్పుడల్లా చెప్తుంటారు కదా. వీళ్ళందరి కోసం నువ్వు ఒక యూట్యూబ్ లో ఒక చిన్న వీడియో తీసి నువ్వు ధర్మాన్ని కలిసి మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ఒక యూట్యూబ్ లో పెట్టబ్బా. డెఫినెట్ గా కరెక్ట్. చాలా మంది అడిగారు ఈ మాట.
ఇప్పుడు ఆయన రంగనాథ్ గారు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళి సత్య అదే ధర్మాన్ని కలుసుకునింటే ఇంకా హ్యాపీగా ఉండిందండి మాకు. డెఫినెట్ గా శేఖర్ భాయ్ చెప్పినట్టే చిన్నది ఏదో ఒకటి ట్రై చేస్తారండి మీకోసం అట్లీస్ట్. కోరికలు అని టైటిల్ పెట్టి సినిమాలు ఉన్నాయమ్మా. సాగరారు తీరండి సీరియల్ ఇంకా చేస్తారండి, ఎందుకు చేయరు? డెఫినెట్ గా చేస్తారు, ఆయన కూడా చేస్తారు, మూవీస్ చేస్తారు, సీరియల్స్ చేస్తారు. ఓకే అండి, ఆ సీరియల్ అయిపోయినందుకు ఇంకా మాకు చాలా బాధగా ఉంది. ఉన్నింటే ఇంకా బాగుండు, ఇంకా మంచి మంచి తీసి బాగుండండి. సీరియల్ అయిపోయిందని సంతోషంగా కొంతమంది మగవాళ్ళు అలా మాట్లాడతారు. సరే అమ్మా, టేక్ కేర్. కానీ లేడీస్ నిజంగా ఇలాంటి కాల్స్ మాకు నిజంగా నా జీవితంలో నేను మాట్లాడతాను అనుకోలేదు. బట్ ఇది ఓన్లీ సీరియల్స్ వల్ల మీ వల్లే సాధ్యం అండి. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ. మేము హాల్ దాకా వెళ్ళగలరు, మీరు వంటగది దాకా వెళ్ళగలిగారు. నెక్స్ట్ గెస్ట్. హలో, హాయ్. ఓకే, ఇప్పుడు అంటే చిన్న కమర్షియల్ బ్రేక్ అవుట్ తీసుకుందాం. విల్ బి రైట్ బ్యాక్. స్టే ట్యూన్ టు టాలీవుడ్ టాకీస్ ఓన్లీ ఆన్ టోరీ, తెలుగు వారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ ఓన్లీ ఆన్ టోరీ, తెలుగు వారి ఆత్మీయ వారధి. దిస్ ఈజ్ యువర్ ఆర్జే శేఖర్ భాషా ఇక్కడ. అండ్ ఇవాళ మన టాలీవుడ్ టాకీస్లో స్పెషల్ గెస్ట్ మొగలి రేకుల ఫేమ్ సత్య, బ్రాకెట్లో ఆయన అసలు పేరు ద్వారకేష్. సో ద్వారకేష్తో మీరు మాట్లాడాలి అనుకుంటే ఫోన్ చేసేయండి. యూఎస్ నుంచి అయితే 703-879-6611కి, యూకే నుంచి అయితే 44-12-23-77-0-66-1కి, ఇండియా నుంచి అయితే 040-666-24513కి, స్కైప్ నుంచి కూడా మీరు కాల్ చేయొచ్చు. tory.live1, ఇది ONE1 కాదు, నంబర్ నోట్ చేసుకోండి, అంకె 1 అనమాట. ఓకే, సో బిఫోర్ నేను ఇంకా ఆయనతో మాట్లాడబోయే ముందు మీ ఎస్పెషల్లీ అమెరికాలో ఉంటున్న న్యూజెర్సీ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అది కూడా టోరీ కల్పిస్తున్న సువర్ణావకాశం అస్సలు మిస్ అవ్వదు. హైదరాబాదీ ఆంధ్ర వంటల కోసం బిర్యానీ కింగ్ అని ఒకటి కొత్తది పెట్టారు. ఇది ఎక్కడంటే మన న్యూజెర్సీ ఫ్రాంక్లిన్ పార్క్ హైవే 27 మీద లొకేటెడ్ అట్ 3201. ఓకే, 3201 దగ్గర మీరు ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ ఆంధ్ర వంటల కోసం బిర్యానీ కింగ్ అనేది స్థాపించారన్నమాట. సో దీంట్లో ఇందాక ఆల్రెడీ మీరు యాడ్లో కూడా విన్నారు, బిర్యానీ, ఇరానీ ఛాయ్ అసలు రేంజ్లో ఉండబోతున్నాయి. సో సెలబ్రేషన్స్ ఇది స్టార్ట్ అవుతున్న సందర్భంగా బోల్డ్ అని గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. సో ఎస్పెషల్లీ టోరీ తరపు నుంచి మీకు ఈ గిఫ్ట్స్ మెయిల్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే మీరు జస్ట్ toryGifts@gmail.comకి మెయిల్ చేయాలి. ఏం మెయిల్ చేయాలి? జస్ట్ మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ మెయిల్ చేయండి. సో గిఫ్ట్స్ మీకు ఈమెయిల్ ద్వారా వస్తున్నాయి. ప్రింట్అవుట్ తీసుకుని అక్కడికి వెళ్ళండి, కుమ్మేయండి అంతే. ఓకే, నైస్ బ్రదర్. హోటల్ ఎక్కడ ఉందన్న? మనకి దగ్గరలో లేదు, న్యూజెర్సీ. వీసా కావాలి దానికి. ఓకే బ్రదర్, నైస్. బట్ ఇది దారుణం అన్న. నువ్వు యాక్చువల్గా ఇంతమంది ఫ్యాన్స్ అమెరికాలో ఉన్నారు, నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళని పలకరించి నువ్వు తానా ఇట్లాంటి సభలు జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అడిగారు బ్రదర్, లాస్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వెళ్తారు బ్రదర్. ఇప్పుడు నాటా ఉంది నెక్స్ట్ త్వరలో, మీరు అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి తీసేసుకుని. డెఫినెట్గా మీరు అన్నారు, నాకు కూడా అది చిన్న కోరిక ఉంది, డెఫినెట్గా ట్రై చేస్తాను బ్రదర్. జస్ట్ మీ టీం మొత్తం కూడా ఒకసారి వెళ్ళి ఒక టూర్ వేసారంటే అది అద్దిరిపోద్ది డెఫినెట్గా. మీ లాంగ్వేజ్ అంటారు అదేంటే కేక్, కేక్. నైస్. సో మనకి సత్య గారితో మాట్లాడడానికి ఫోన్ చేసేయండి, మనం కాల్స్తో మాట్లాడదాం. బట్ సత్య, మీకు మనం ఇందాక మధ్యలో ఆపాం, ఒక ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్స్ ఆల్రెడీ మీకు వచ్చిన క్యారెక్టర్స్లో మీరు చూసుకున్నారు. బట్ మీరే ఒకవేళ డైరెక్టర్ అయ్యి మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ మీరు చేసుకోగలిగితే మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుంది? సీరియల్లో అంటారు, సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు? సినిమా అయితే నాకు డెఫినెట్గా ఖైదీలో చిరంజీవి గారి క్యారెక్టర్, అది రాంబో అల్టిమేట్, ఫస్ట్ బ్లడ్ అంతే అనేది ఫస్ట్. తర్వాత చంటిలో వెంకటేష్ గారి క్యారెక్టర్, అది కూడా నేను చేయగలను అనుకుంటున్నాను అలాంటిది. ప్లస్ అంతఃపురంలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్స్ జస్ట్ లవ్ ఇట్ అండి. అది కూడా బాగుంది. ఏం చెప్పండి, ఏదన్నా ఓకే అన్నారు మీరు? వావ్. నాగార్జున గారిది అన్నమయ్య, ఓకే, దట్స్ నైస్, అది కూడా బాగుంది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్, సో ఎంజాయ్ బ్రదర్, నాకు ఇష్టం. మన మెయిన్ మన అన్నయ్య శ్రీహరి గారిది మగధీరలో అద్భుతమైన క్యారెక్టర్ అండి. శ్రీహరి గారు నాకు ఫస్ట్ భద్రాచలం గుర్తొచ్చేస్తుంది. ఆయన సూపర్ క్యారెక్టర్, ఆ బాడీ అది అసలు ఎక్సలెంట్ అన్నయ్య, అది డెఫినెట్గా. సో శ్రీహరి గారితో మీరు కొన్నాళ్ళ నుంచి ర్యాప్ పెంచుకున్నారు కదా, సో నాకు ఈరోజు నాకు గాడ్ ఇచ్చిన ఒక అన్నయ్య అనుకుంటున్నానండి శ్రీహరి గారిని.
ఆయన అసలు ఎంత ప్రోత్సహిస్తారంటే పిక్చర్స్. నేను ఆ రోజు అపరంజి షూటింగ్లో ఉన్నాను, బట్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ద్వారకేష్ గారు మీకు అన్నయ్య చెప్పారు ఈ సినిమా సర్కార్ గుండా అని, దాంట్లో మీరు యాక్ట్ చేయండి, రేపు వచ్చి కలవండి. సో మీకు ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ మూవీ. ఆ టైంలో అన్నయ్య పిలిచి క్యారెక్టర్ ఎవరు చేస్తారు శేఖర్ గారు ఈ మధ్య. సో డెఫినెట్గా నా లైఫ్ లాంగ్ నేను. సో మీరు దాంట్లో పోలీస్ క్యారెక్టర్, అది పోలీస్ లాంటిది, బట్ లాస్ట్ రివీల్ అవుతుంది. సర్కార్ గుండా అంటే మోస్ట్ పీపుల్ థింక్ దట్ ఈస్ అ గుండా ఆర్ సంథింగ్, బట్ లాస్ట్ సర్కార్ గుండా అంటే పోలీసే కదా అలా అంటారు. యా పోలీస్ క్యారెక్టర్, స్టేట్ రౌడీ లాగా అలాంటిది. బట్ ఇట్స్ నైస్ క్యారెక్టర్ అండి. సో నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఇందాక మెగాస్టార్ చిరంజీవి ఖైదీ అన్నారు, కొంచెం ముందుకు వచ్చి స్టేట్ రౌడీలో చూస్తే మీకు ఆ డైలాగ్ నాకు ఎప్పటికీ గుర్తు. నేను ఆంధ్ర రుస్తుని నైజాం దాదాని టోటల్గా ఈ స్టేట్ రౌడీ. యాక్చువల్గా ఆయన పోలీసు, ఓకే సర్కార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన గుండాలకు పంపిస్తారు. నాకు జస్ట్ అదే గుర్తొచ్చింది. అవునవును, నైస్, మంచి అలాంటిది. అంత పెద్దది ఇంచుమించు, అబ్సల్యూట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, బట్ యూ కుడ్ సే సంథింగ్ సిమిలర్ టు దట్ కొద్దిగా. రైట్. బట్ మీరు చేసిన సీన్స్లో వన్ సీన్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ అవుట్ ఆఫ్, అది ఇంతకుముందు ప్రేక్షకులు చెప్పినట్టు నేను సెలవున ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన సీన్. ఇంకోటి శాంతి, నేను ఒక సీన్ చేసామండి బ్రదర్ సిస్టర్గా. అసలు దాంట్లో ఆ ఫోన్ కట్ తర్వాత సిస్టర్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు అసలు రియల్గా మేము ఈరోజు కూడా ఆఫ్ స్క్రీన్ కూడా మేము ఒక బ్రదర్ సిస్టర్ లాగానే ఉంటాం. ఆ సీన్ చేసినప్పుడు రియల్గా ఏడుపు వచ్చేసిందండి. నిజంగా నా సిస్టర్ అక్కడి నుంచి కాల్ చేసి అసలు అద్భుతం అండి, ఆ సీన్ వాజ్ రియలీ గుడ్. అక్కడ ఆర్కే గారి యాక్టింగ్ కానీ, మార్కే నాయుడు గారి యాక్టింగ్, శాంతి, సో మెనీ ఆఫ్ పీపుల్, అసలు ఎక్సలెంట్ సీన్. అది నాకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ చెల్లెలకి అది విని షీల్ గెట్ హార్ట్ అటాక్. సో నైస్ సీన్ అండి, బ్యూటిఫుల్ సీన్. ఐ లైక్ దట్ సీన్, చాలా ఇష్టం. మాకు ఒక డైలాగ్ వినిపించగలరా దేని నుంచి? మీ ఫేవరెట్ మోస్ట్ గ్రిప్పింగ్ డైలాగ్, ఎమోషనల్ డైలాగ్ అంటే బిందు మేడం గారు చక్రవాకంలో ఒక డైలాగ్ రాశారండి ప్రేమ గురించి. సో నా తమ్ముడు ఉంటాడు, అంటే కౌశల్ యాక్ట్ చేశాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సో నేనేంటంటే కమర్షియల్ బ్రదర్ నేను. సో నేను అంటాను ఆ అమ్మాయిని వదిలేసి, లిఖిత చేసింది ఆ క్యారెక్టర్, ఇక్కడ పూజ అనే ఒక అమ్మాయి చేసింది. సో సో ఆ క్యారెక్టర్లో ఒక డైలాగ్ ఉంది, లవ్ గురించి, ప్రేమ దేనికి సంబంధించింది, పెళ్ళి బ్రెయిన్కి సంబంధించి అనుకోండి. ప్రేమ ఒక ఎమోషన్, కానీ పెళ్ళి ఒక స్ట్రాటజీ, బాగా ఆలోచించి తీసుకోవాల్సిన ఒక ఎత్తు. సాగర్. హలో. ఓకే, మంచి ఎమోషన్స్ లో అలా ఒక చిన్న బ్రేక్ ఇచ్చారండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, శేఖర్ గారు బాగున్నారా? నేను మైత్రి ఫ్రమ్ అట్లాంటా. అస్సలు బాలేనండి, ఐ హర్టెడ్. చాలా అంటే బాలేరు అని అడగాలి, మీరు బాలేరా అని అడగాలి. నిజంగా బాలేనండి, హర్టెడ్, వెరీ హర్టెడ్. దేనికో? ఈ గార్లు గీర్లు ఏంటండి, గార్లు బూర్లు. శేఖర్ అని పిలవాలా? ఒరే శేఖర్ అని పిలవకపోయినా పర్లేదు, శేఖర్ అని పిలిస్తే చాలు. కాదు, మీరు ఒరే శేఖర్ అనగానే ఆ సినిమా గుర్తొచ్చింది నాకు. మన్మధుడిలో ఇట్రా అని పిలుస్తుంది కదా ఫస్ట్, హీరోయిన్ హైమవతి ఏమంటే ఇట్రండి అంటుంది, అంటే పలకడు. సెకండ్ టైం పేరు పెట్టి పిలుస్తుంది, థర్డ్ టైం ఇంకేమని పెట్టి పిలుస్తుందో వెళ్ళు. సో అలాగా. హలో అండి సత్య గారు, మొగలి రేకులు సత్య గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. యాక్చువల్లీ హానెస్ట్లీ స్పీకింగ్, నేను అసలు మీ ఎపిసోడ్ అసలు మీ సీరియల్ చూడలేదు. అయ్యో, ఓకే. అంటే నేను యుఎస్ కి 16 years అయిపోయింది, అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. బట్ ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, మా మదర్ మటుకు రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు ఈ మొగల్ రేకుల సీరియల్ గురించి. ఓకే అండి, అడగండి. ఏంటంటే అండి, మీరు మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అవునండి. టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేయటం ఈజీయా, మూవీస్ లో యాక్ట్ చేయటం ఈజీయా? చెప్పండి, మీరు ఏది కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు, ఏది బాగా ఎంజాయ్ చేశారు? మంచి క్వశ్చన్ అడిగారండి. టీవీ సీరియల్స్లో ఏంటంటే టీవీ చిన్నది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ క్లోజ్లో కవర్ అవుతాయండి, మన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ. కానీ మూవీలో ఏమవుతుందంటే ఈవెన్ బాడీ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్స్ టుగెదర్ ఇదిగా అయినప్పుడే ఆ క్యారెక్టర్కి ఒక న్యాయం చేసినట్టు వాళ్ళం అవుతాం. బట్ ఏంటంటే సీరియల్, నాకు ఐ ఫెల్ట్ దట్ సీరియల్స్లో మీరు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ క్లోజ్లో, మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ క్లోజ్లోనే ఉంటాయి కాబట్టి యాజ్ ద ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇన్ టీవీ అండి. అంటే నేను మేబీ ఇంకా నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయలేదు కాబట్టి నాకు అలా ఉందేమో నాకు తెలీదు.
యాజ్ ఫార్ యాజ్ ఇక్కడ ఇప్పుడు దాకా నేను చేస్తున్న మూవీస్ చూసి కొన్ని షార్ట్స్ వైడ్లో తీస్తారు, కొన్ని క్లోజ్ ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి కదా. సో ఐ ఫెల్ట్ మనం ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనం ఎక్కువ ఎమోషన్స్ చేయాలని, ఆ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వాలని. ఇక్కడ ఏమవుతాయంటే మన దగ్గర ఈ శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో ప్రతి షార్ట్ క్లోజ్లో ఉంటాయి. సో అక్కడ మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మీడియా అండి టీవీ. అంటే నేను ఇప్పుడు అదే పెద్ద పెద్ద డైరెక్టర్స్ గారితో వర్క్ చేసేటప్పుడు అప్పుడు నాకు మేబీ మై థాట్ విల్ బి చేంజింగ్ ఏమో. ప్రెసెంట్ అయితే నాకు అనిపించింది టీవీ మీడియా ఈజ్ లిటిల్ బిట్ టఫర్ దెన్ మూవీ అనిపించిందండి. ఓకే అండి, ఇంకోటి ఇప్పుడు కెమెరా స్టిల్ కెమెరా ఒకటే ఉంటుందా టీవీ సీరియల్స్ లో చేసేప్పుడు? అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో 4-5 కెమెరాలు ఉంటాయి కదా? అలా కూడా అవుతాయి. కొన్నిసారి డబుల్ కెమెరా కూడా యూజ్ చేస్తాం కొన్నిసారి. చేస్తారా? ఓకే ఓకే, డెఫినెట్ గా క్రేన్ షాట్ చెప్పండి. యా అదేలేండి. యా సో స్టిల్ కెమెరా కాకుండా డిఫరెంట్ కెమెరాస్ కూడా యూజ్ చేస్తారు టీవీ సీరియల్స్ లో. ప్రతి సీన్ లో మేము క్రేన్స్ యూజ్ చేస్తామండి. ప్రతి షాట్ లో ట్రాలీస్ యూజ్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ఒక ఫీల్ బట్టి, ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఫీల్ అయిన క్యారెక్టర్ డైలాగ్ మీకు రీచ్ అవ్వాలన్నప్పుడు డెఫినెట్గా ట్రాలీ యూజ్ అవుతుంది, క్రేన్స్ యూజ్ అవుతాయి. క్రేన్స్లో షార్ట్స్ పైనుంచి కిందికి, సమ్ టైమ్స్ స్విచ్ ప్యాన్స్, సో మెనీ ఆఫ్ షార్ట్స్, దెర్ ఇస్ నో స్టిల్ కెమెరా యాజ్ సచ్. సో కెమెరాస్ మూవ్ అవుతుంటాయి. 2-3 కెమెరాస్ కూడా యూజ్ అయిన రోజులు ఉన్నాయి. సో ఇది క్యారెక్టర్. ఓకే ఓకే, చెప్పండి సారీ. లేదు మీరు చెప్పండి. మీరు సో అలాంటి మంచి క్వశ్చన్ అడిగారు. ఇది నైస్. ఎన్నో ఇంటర్వ్యూ. ఎందుకంటే మేము మొన్న ఒక షార్ట్ ఫిలిం చేసామండి టోరీ వాళ్ళకి. సో దాంట్లో మాకేంటంటే ఒకటే కెమెరా ఉండే, స్టిల్ కెమెరా ఒకటే ఉంది. సో డిఫరెంట్ 3-4 కెమెరాస్ ఉంటాయంటే ఒకే షాట్ ని 4-5 సార్లు తీసారు వాళ్ళు, ఎడిట్ చేశారు. సో ఒకే షాట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తీసారు కెమెరాతోని. అది ఎందుకంటే ఇప్పుడు ఒక షాట్ ఒక ఇంటెన్సిటీ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ గోయింగ్ ఫర్ సీరియస్ షాట్, సో ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ 3-4 షాట్స్ తీసుకో. టైం కన్స్ట్రెయింట్ కూడా. మీరు ఇక్కడ కెమెరా ఇక్కడ పెట్టారండి స్ట్రైట్ గా, ఒక షాట్ తీసి మళ్ళీ కెమెరా మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఇంకొక షాట్ తీసే టైం ఎక్కువ అవుతుంది కదా. అబ్సల్యూట్లీ అవును, అందుకనే అడుగుతున్నాను. అంటే కెమెరా కాకుండా క్రేన్ కూడా యూస్ చేస్తా అంటున్నారు మీకు. మీరు ఇందాక మన్మధుడు సినిమాలో చెప్పినట్టు దాంట్లో మన్మధుడు సినిమాలో ఆయన ఒక ఇది తెప్పించుకుంటాడు, ఏది మైక్రోఫోన్ తెప్పించుకుంటాడు ధర్మవరం సుబ్రహ్మణ్య గారి దగ్గర. అంటే కాదు, అందులో ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒక డైలాగ్ కొడతాడు, పగలు ఎంతో అందంగా కనిపించే మావిడ నన్ను చంపేస్తా. కాదు, మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఒక మైక్ తెప్పించుకుంటాడు. అయితే ఇప్పుడు నా ఆఫీస్లో 20 మంది ఉన్నారు, వీళ్ళ 20 మందికి 20 మైకులు కావాలా లేకపోతే ఒక మైక్తో సరిపోతుందా అంటే, ఒక ఐడియా ఉందండి, 20 మందిని వచ్చి అదే టేబుల్ దగ్గర మాట్లాడుకోమనండి, ఒక మైక్ సరిపోతుంది అంటాడు. సో అలా మనకి 20 కెమెరాలు కావాలా, ఒక కెమెరా కావాలని మీరు ఓకే సర్దిపుచ్చారు నన్ను. నేను ఎందుకు టెన్షన్ పడ్డా తెలుసా? అనితా చౌదరి మీరు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఎప్పుడు కనుక్కున్నారు, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఏమండి, గ్యాప్ ఇస్తే మాట్లాడదామని అనుకుంటున్నాను అని ఆ సీన్ చెప్తున్నారు ఏమనుకుంటున్నా. పాప ఆయన మాట్లాడకుండా నేనే చెప్తున్నా కాబట్టి గ్యాప్ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళారు. ఇంకా నేను ఆ సీన్ తో కంపేర్ చేయలేదు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఆ సీన్ అంటే చాలా మంచి హీరోయిన్ అండి, ఆవిడతో కంపేర్ చేస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే, అలా వచ్చారు ఆ రూట్ లో, అలా కానివ్వండి, అది కూడా ఓకే. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శేఖర్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ అండి మూవీస్ కి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సీరియల్ వీలైతే తప్పకుండా చూస్తాను నేను. బట్ చూస్తే అందులో 1194-54 ఎపిసోడ్స్ ఉన్నాయి. మరి 1374 అయిందండి లాస్ట్. 1376 అదే 1376 చూడటానికి మినిమం 2 years పడుతుందేమో. ఆదిత్య 369 ఒక సినిమా వచ్చింది, దాంట్లో టైం మిషన్ వేసుకొని మనం ఒక 50 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎపిసోడ్ నెంబర్ 1,16,175 అలాగే ఉంటుంది అనమాట. అప్పటికి మనం ఏంటంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, అది ఎలా ఉంటుంది తెలుసా? నేను హీరోయిన్లతో చేశాను, హీరోయిన్ తల్లులతో చేశాను, వాళ్ళ మనవరాలతో కూడా యాక్ట్ చేయాలి. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోండి, కంగారు పడాలి మనం. ఊరికే అంటున్నా, జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మై కాల్ అండి. సౌండ్ ఇంజనీర్ కిరణ్ కి కూడా హాయ్ చెప్పండి. ఓకే కిరణ్, హాయ్ హాయ్ హాయ్. కిరణ్ సిగ్గుపడుతున్నాండి కిరణ్. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. నైస్, నిజంగా వాళ్ళ అభిప్రాయం బాగుందండి, ఇది అడగడం కానీ నైస్, బాగుంది నిజం.
కాదు యాక్చువల్గా సీరియల్లో మీరు అప్పుడప్పుడు 2 కెమెరాలు 3 కెమెరాలు యూజ్ చేస్తుంటారు. నిజంగానే టైం సేవింగ్. ఒక రోజులో తీయాలనుకున్నప్పుడు తప్పదు, బట్ బడ్జెట్ సేవ్ చేసుకోవాలి. మనకి ఆర్టిస్టులు ఫ్రీ, కెమెరామెన్ ఫ్రీ, అందరూ ఫ్రీ అనుకున్నప్పుడు ఒక కెమెరా తీసుకుని 10 రోజులు తీసుకుందాం ఏమో హ్యాపీగా. బట్ అందరూ మీటర్ వేసేటప్పుడు అయితే మాత్రం 2 కెమెరాలు తీసుకుని తక్కువ చేసుకోవచ్చు, తొందరగా చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద ఆర్టిస్ట్ రేట్ అనమాట. సో ఆర్టిస్ట్ ని ఎక్కువసేపు ఆర్టిస్ట్ రేట్ కన్నా కెమెరా రేట్ ఎక్కువైపోతే ఏం చేస్తారంటే ఒకటే కెమెరా వాడతారు. ఆర్టిస్ట్ రేట్ కెమెరా కన్నా ఎక్కువైపోతే 2-3 కెమెరాలు వాడతారు. బట్ యాక్చువల్గా ఈ క్రేన్ షాట్లు, క్రేన్ కెమెరాలు, ఆ కెమెరాలు ఈ కెమెరాలు కాకుండా ఎప్పుడైనా సరే సీరియల్ హిడెన్ కెమెరాస్ తీస్తే బాగుంటుంది. ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ క్యారీ అదొకటి తీసి యూట్యూబ్ లో పెట్టారు, బిహైండ్ ద సీన్స్. అది కూడా మజా వస్తుంది. అది ఎలా ఉంటుంది చెప్పా ప్లీజ్. అంటే ఒకటి ఉంది బ్రదర్, మేము ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఈవెన్ ఆఫ్ ద స్క్రీన్ యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాం. సో బయట కూడా మేము చాలా హుందాగా దొరకరైతే. సో మీకు ఎక్కడ దొరకం మేము. సో టఫ్. ఓకే, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, ఎవరు మా చెవిలో అమృతం కురిపిస్తున్నారు? సాయి కీర్తి. సాయి కీర్తి? సాయి కీర్తి ఎక్కడి నుంచి? సరూర్ నగర్. ఏం చేస్తుంటుంది సాయి కీర్తి? నేను టీచర్ని. స్టూడెంట్ లా ఉంది మీ వాయిస్. అవును, కరెక్టే. నేను టీచర్ని. ఇలాంటి టీచర్ ఉంటే అందరూ ఏడిపిస్తున్నారా? నేను స్కూల్లో ఎందుకు ఏడిపించారండి? 10th క్లాస్ వాళ్ళు అయితే వచ్చేసి అక్క అక్క అని పిలుస్తారు. అక్క అంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంకా అంటే టీచర్స్ ముందు అక్క అని పిలిస్తే బాగోదు కదండి. బయట ఆంటీ అని పిలిస్తే ఫీల్ అవ్వాలి, కానీ అక్క అని పిలిస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది కరెక్ట్. ఇంకా నేను చెల్లి అని పిలుస్తారేమో టెన్షన్ గా ఉంది. చెల్లి అని ఏం పిలవరు కానీ అక్క అనే పిలుస్తారండి మాక్సిమం 10th వాళ్ళు. ఓకే. సో ఇంతకీ ఏ సబ్జెక్ట్ చెప్తారు మా టీచర్ అమ్మా? మ్యాథ్స్. వావ్, అదొక్కటే రాదు. లేడీస్ జనరల్ గా మ్యాథ్స్ కొంచెం దూరం పెడతారు ఏంటో. వెరీ గుడ్. సో లెక్క. సారీ, మీ పేరు ఏంటన్నారు ఒకసారి? సాయి కీర్తి. సాయి కీర్తి, బాగుంది పేరు. ఓకే, మీకోసం ఏమైనా తెచ్చానో చూడు. నా కోసం సత్య గారు వచ్చేసారు. హాయ్ సాయి కీర్తి. హాయ్ హాయ్ హాయ్. నాకు ఒక చిన్న నేను అడుగుతాను, నేను ట్యూషన్ కి రావచ్చా? తప్పకుండా. నీకు చెప్పే అంత దాన్ని కాదు కదండి, నీకు చెప్పే అంత ఇంకా ఎత్తు ఎదగలేదు నేను. డెఫినెట్ గా. అవును, ఈయనంత ఎత్తు అయితే ఎదగడం కష్టం. చాలా ఎంత 6'2"? నేను 5'1" ఉంటా. మరి ఆ రేంజ్ అంటే చాలా కష్టం నాకు. నువ్వు 6'8" కావాలంటే ట్యూషన్ చెప్పు, కానీ 6'2" హైట్ కావాలి మాత్రం ఆలోచించు. 6'8". సూపర్ శేఖర్. నాకు మొగల్ రేకులు సీరియల్ అంటే చాలా 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 ఇష్టం అండి, అసలు మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సాయి కీర్తి. ఏ ఫంక్షన్ లో ఉన్నా సరే కరెక్ట్ గా 8:30 అయిందంటే ఎక్కడో ఒకటి దూరిపోతాను ఎవరో ఒకళ్ళ ఇంట్లో. మొగల్ రేకులు సీరియల్ చూడాల్సిందే. బాబాయ్ దొంగ పట్టుకోండి. అయ్యో నిజమండి, నిజంగా ప్రామిస్. మాక్సిమం అసలు కాలేజ్ స్టూడెంట్స్ ఏంటి, స్కూల్లో పిల్లలు కూడా, అసలు స్కూల్ కి వెళ్తే 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా మొగల్ రేకులు చిన్న కోడలు ఈ 2 సీరియల్స్ తప్ప ఇంకో సీరియల్స్ గురించి మాట్లాడేదే లేదు. క్లాస్ కి ఒక నిమిషం, ఒక 5 minutes లేట్ అయినా సరే సీరియల్స్ గురించి స్టార్ట్ చేస్తున్నారు, పిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. మొగల్ రేకులు కరెక్ట్ అండి. చాలా చాలా పాపులర్ అయిపోయింది అసలు ఆ సీరియల్ గురించి. అసలు ఇంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు. మాక్సిమం చాలా మంది అనుకుంటున్నారు చాలా స్లోగా ఉంది అని, కానీ అసలు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉండాలి, మొగల్ రేకులు లేకుండా ఉండగలమా అనిపించింది నాకైతే. థ్యాంక్స్ సాయి కీర్తి, నిజంగా సో స్వీట్ ఆఫ్ యూ. రియల్ గా అంత ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం, అంత ప్రేక్షకులు కానీ మా ఫ్యామిలీ కలిసి సీరియల్. అసలు అది సీరియల్ లో మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, అది మా ఫ్యామిలీ. సో స్వీట్, ఎంత మంచి మాట చెప్పారు. నిజంగా ఇట్స్ ఏ హానర్ మా వాళ్ళందరికీ, మా అందరికి నిజంగా హానర్. అసలు నిజంగా చాలా బెస్ట్ టీమ్ అంటే మొగల్ రేకులు. ఏ అవార్డ్ అయినా సరే, బెస్ట్ సాంగ్ గానీ లేకపోతే లిరిక్స్ రైటర్ గానీ, అది సాంగ్ పాడిన బంటి గారు, అది చక్రవాకం ఒకటి, ఇదొకటి. అసలు లైఫ్ లో మర్చిపోని సీరియల్స్ అంటే ఈ 2 ఈ 2 సీరియల్ నాకు అవకాశం దొరికినందుకు నేను ఐ షుడ్ థ్యాంక్ గాడ్. మీకన్నా చూస్తున్నందుకు మేము అదృష్టవంతులం అండి. అంతకన్నా ముందు నువ్వు మరి చిన్నపిల్లగా ఉండే అప్పుడు రుతురాగాలని ఇంకోటి వచ్చేది, అది కూడా మంజుల నాయుడు గారు కదా? అది మంజుల నాయుడు గారిది. అసలు ఆ పాటకైతే పిచ్చి సూపర్ హిట్స్ మా మేడం దే. అది దూరదర్శన్ కాబట్టి ఇంకా రీచ్ ఎక్కువగా ఉండేది. అవును, ఫ్రీ టు ఎయిర్ కాబట్టి ఆ పాట ఇప్పటికీ నాకు గుర్తు.
వాసంత సమీరన్ అదే కదా, వాసంత సమీరాలు. సూపర్ భలే ఉండేది పాట. మేము సినిమా పాటలాగా అది కూడా పాడేసుకుని ఉండేవాళ్ళం. అవును, చాలా మంచి హిట్స్ అండి, అన్ని హిట్స్. రుతురాగాల సాంగ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు అది మర్చిపోతే ఎట్లా? సరే, నా కోసం ఒక చిన్న పని చేయగలరా మీరు? సాయి కీర్తి, మొగల్ రేకులు ఒక్క స్టాన్జా మా పాట ఇష్టం అన్నారు కదా, పాడండి నా కోసం. కమాన్, బస్తీ మే సవాల్. కమాన్, యూ క్యాన్ డూ ఇట్ కీర్తి, కమాన్. నీ వాయిస్ చాలా బాగుంది కీర్తి. నువ్వు అది కాకుండా ఇంకేదైనా సాంగ్ చెప్పండి, పాడతారు. ఎందుకంటే సరిగ్గా గుర్తులేదు, ఈ మధ్య సాంగ్ ప్లే చేయట్లేదు కదండి. సరే, నీకు ఇష్టమైన పాట ఏదైనా పాడు మా శేఖర్ కోసం. నువ్వు మాట్లాడితేనే నా చెవులు అమృతం పోసినట్టుంది, నువ్వు పాడితే నేను ఏమైపోతాను ఒకసారి ఆలోచించు సాయి కీర్తి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వసత కుశలమా నీ నికట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వసత కుశలమా నీ నికట కుశలమే. సాయి కీర్తి, నన్ను మోసం చేస్తున్నావు నువ్వు. ఇంత సూపర్ పాడేది, నిజంగా ఎక్సలెంట్ శేఖర్, రియల్లీ. లేదు, మోసం చేసింది. ఎలా? సీడీ పెట్టేసి మరి అమ్మాయి పాడుతున్న ఎఫెక్ట్ ఇచ్చింది. అవునవును, వాయిస్ సో స్వీట్. సీడీ పెట్టావు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు నా పాట వినడం అనేది ఇది నా అదృష్టం. కాదు సాయి కీర్తి, నువ్వు సీడీ పెట్టావు కదా, నిజం చెప్పు. లేదు లేదు, నేనే పాడాను. నిజంగా నువ్వు పాడావా? యాక్చువల్లీ నేను కొంచెం స్కూల్లో నేనే ఫస్ట్ అన్నమాట స్కూల్లో. ఓకే, గుడ్. నిజంగా వాయిస్ చాలా బాగుంది శేఖర్ లాగా, నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సాయి కీర్తి. నువ్వు చాలా మంచి జాబ్ చేయాలి, యూ షుడ్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, హ్యాపీగా ఉండాలి నీ లైఫ్ అంతా. ఎంతో మంది బోల్డ్ అంత బ్రహ్మాండమైన స్టూడెంట్స్ ని, భావి భారత పౌరుల్ని తయారు చేయాలి, లెక్కలు నేర్పించి. శేఖర్ గారు. ఓకే మరి, బాయ్, టేక్ కేర్. బాయ్ సాయి కీర్తి, టేక్ కేర్. థ్యాంక్ యూ. మాకు చిన్నప్పటి నుంచి లెక్కలు అంటే భలే ఇంట్రెస్ట్, కానీ అదే మొక్కలంటే భయం. బయాలజీ, బాటనీ అంటే అసలు ఎక్సలెంట్, నైస్. అదేంటి అబ్బాయిలందరికీ కూడా ఓకే లెక్కలతో పర్లేదు, అబ్బాయిలు చాలా చేయగలరు నిజంగా. చిన్నప్పుడు ఏమో అబ్బాయిలు లెక్కలు అంటారు, పెద్ద కొలతలు అంటారు. నెక్స్ట్ గెస్ట్ తో మాట్లాడదాం. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇండియా. మీ పేరు? పూజ. ఏయ్ దొంగ, నేను కనిపెట్టేశాను. నవ్య కాదా? సారీ. హాయ్ పూజ. నవ్యానేనా? చూసా, రెగ్యులర్ కాదు. సూపర్. సో నవ్య, నీకోసం ఎవరిని తెచ్చాను చూడు. నవ్య తను యాక్చువల్గా ఖమ్మం నుంచి ఫోన్ చేస్తుంది. ఖమ్మమా? మీ ఇంట్లో బాగా చూస్తారా నవ్య సీరియల్? చూస్తారు, డైలీ సీరియల్. డైలీ సీరియల్, అవును, డైలీ పక్కా సీరియల్. కరెక్ట్. నువ్వు చూసేదానివా? నేను ఇక్కడ హాస్టల్ కదా. ఓకే, హైదరాబాద్ లో హాస్టల్ లో ఉంటావు. హాస్టల్ లో ఉన్నావా? ఏం చేస్తున్నావు నవ్య నువ్వు? ఫార్మసీ అయిపోయింది. వెరీ గుడ్. సో లుకింగ్ ఫర్ జాబ్? యా. ఆల్ ది బెస్ట్ నవ్య, నీకు మంచి జాబ్ దొరకాలి. థ్యాంక్ యూ. మా మొగల్ రేకులు ఎంత హిట్ అయిందో నువ్వు జాబ్ లో నువ్వు అంత హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకేం చెప్పు, ఏందన్న విషయాలు? మీ బియర్డ్ బాగుంటుంది సీరియల్లో. ఆ బియర్డ్ ఏం చేస్తాను తెలుసా నీకు? ఒక విషయం చెప్తాను, ఇంతవరకు అడగలేదు కదా, ఫస్ట్ నువ్వు చెప్పావు కాబట్టి చెప్తున్నా. ఆ బియర్డ్ షూటింగ్ అయిపోయాక నేను మేడం అడిగాను, మేడం ఇది నేను తీసుకెళ్ళిపోతాను, ఇది గ్లాసెస్ అవన్నీ తీసుకెళ్ళిపోతాను. ఓకే, ఏం చేస్తావు? నేను కలెక్షన్స్ ఉన్నాయి మేడం, ఇది దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హెస్ గాట్ మీ లాట్ ఆఫ్ నేమ్. సో ఇది నేను ఇప్పుడు ఈ రోజు కూడా నా దగ్గర ఉంది బియర్డ్. ఐ థింక్ యూ షుడ్ మేక్ ఎ యూట్యూబ్ వీడియో, సీరియస్లీ. నైస్ నైస్. సో నవ్య, అయితే తను తెలుసు కాబట్టి తన్ని ఏ క్యారెక్టర్స్ లో చూద్దాం అనుకున్నా ఫ్యూచర్ లో? సినిమాల్లో తను రాబోతున్నారు అతి త్వరలో. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది తను? పొసెసివ్నెస్ తో, అలా డామినేట్ చేస్తూ, సాడిస్టిక్, పెళ్ళాన్ని సాడిస్టిక్ గా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అలాంటి క్యారెక్టర్. ఓకే,
నైస్. అది కూడా ఆమె చెప్పిందంటే కూడా బాగుందండి. ఆ పొజెసివ్ డామినేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ అదే. అవునా? అంటే రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో మా వైఫ్ మీరు ఇలాంటి విషయాలు పబ్లిక్గా చెప్పేస్తుంటారా? ఏంటి రియల్ లైఫ్ అదే క్యారెక్టరా? అంటే సీరియల్లో కదా మన సత్య అనే క్యారెక్టర్, సీరియల్లో ఓకే. రియల్ లైఫ్ లో అయ్యో మీరు ఇలా పెళ్లి చెప్పేస్తే ఎలా అండి? బాగుండదేమో. పెళ్లి మీద అలా చెప్పేస్తారా? చెప్పట్లేదు. కాలేదు తుచ్చు. శేఖర్ మీకు అయిందా పెళ్లి? నా ఆత్మకథలో అబద్ధానికి తావే లేదు. ఈ ప్రశ్నకి నేను ఎప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను. ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అల్లరోడ్ అని ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు అనమాట. ఆయనకి కొత్తగా అందంగా అమ్మాయి కనబడితే వెంటనే వేస్తుంటాడు అనమాట ఆ సినిమాలో. సో ఎప్పుడు వాళ్ళ ఆవిడకే ఫోన్ చేసి వేరే అనుకుని వాళ్ళ ఆవిడకి వెళ్ళిపోతుంటుంది కాల్. ఇంటికి వచ్చిన తర్వాత బడితే అయిపోతుంటుంది. ఏం సినిమా అన్నారు? అల్లరోడు. ఓకే ఓకే నవ్య, పాట కావాలా? టేక్ కేర్. మా కోసం పాట పాడచ్చు కదా నువ్వు? అవును. నేనా? అదేంటి నేను కాలేజీ అన్నట్టు అడిగావు. నేను సింగర్ని కాదు, నువ్వు పాడు, మేము వింటాం. నేను కొన్ని సత్య గారితో పాడించు. ఇది బాగుంది. నా వాయిస్ విన్నారు కదా, నేను డైలాగ్ బాగా చెప్తానండి. పర్వాలేదు, పాట అయినా పాడచ్చు, మేము వినలేస్తాం. పాట ఓకే, చాలా బాగుంది. ఏం బాగుంది, నిజంగా బాగుంది. అలాగా సరే, ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు. కమాన్, ఏ పాట పాడదాం బ్రదర్, ఏదైనా కూడా చెప్పండి. మీరు మీ సినిమాలో, రాబోయే సినిమాలో ఏదైనా పాట పాడతారా? అది కొంచెం నేర్చుకోవాలి. ఓకే. నాకు ఒక లైన్ ఇష్టం బ్రదర్, చక్రవాకంలో. అది ట్రై చేస్తా. ఓకే. రావు నాకు వాయిస్. తోడుగా నాకు నువ్వు ఉండవే, జాడనే నాకు చూపించవే, మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా నా తోడు నీవులే, నీడ నేనులే, ఎందుకో నాకు ఈ ఆశలు. నాకు తెలియదు నా ఎందుకు ఈ ఆశలు, నాకు పాట పాడే ఆశలు. బట్ ఎంజాయ్, ఏదో ట్రై చేశాను. నవ్య, సో బ్రాకెట్ లో పూజ అలియాస్ నవ్య అలియాస్ పూజ అలియాస్ ఇంకేం లేదు కదా? ఓకే డన్. నవ్య అసలు నైస్ నేమ్ యార్. నవ్య లైక్, నాకు తెలుసా నీకు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఫస్ట్ లో, ఆమె పేరు కూడా నవ్య. వావ్. సో నవ్య, సో ఐ లైక్ దట్ నేమ్ యార్. నేను మాత్రం కాదు, మీరు కాదు, నాకు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి పేరు నవ్య. సో ఆ నవ్య అనే పేరు మీద కొంచెం చిన్న, దాన్ని ఏమంటారు బ్రదర్, లైకింగ్ ఏమంటారు దాన్ని, ఇష్టం. సో నవ్య, నువ్వు కూడా ఇలాంటిది ఏదైనా చెప్పచ్చు కదా. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు శేఖర్. దాని పేరు శేఖర్ భాష. ఓకే నవ్య, మీరు పాడరా పాట? నేను కూడా పాడాలా? పాడండి. అది మీ పాటే పాడతాను. అది ఏది మీకు కొంచెం స్టార్ట్ చేయండి. ఋతురాగారు. వాసంత సమీరంలా, నాకు లిరిక్ రాదు, ట్యూన్ పడతాను. నువ్వు వెచ్చని గ్రీష్మంలా, నవ శ్రావణ మేఘంలా, శరశ్చంద్రికల కలలా, ఏనంత సరారంలా, నవ శిశు నవరా. ఇవన్నీ మన నర్నరాలో ఇంకిపోయిన పాటలు. చిన్నప్పటి నుంచి వీటిని వింటూ పెరిగినాం మనం అంతా. కరెక్ట్ అండి, నైస్. మేడం ఒక్కొక్క సీరియల్ మనం ముక్కు సీదుకుంటూ చెడ్డీలు వేసుకొని తిరిగి దగ్గర నుంచి వింటున్న పాటలు ఇవన్నీ. అదే మీరు అప్పుడు పుట్టలేదేమో. నైస్ బ్రదర్, నిజంగా. యాక్చువల్గా అయితే నీకు గొప్ప ఐడియా చెప్పిన నవ్య, మనం అంటే పుట్టిన తర్వాత సీరియల్స్ చూస్తాం, పుట్టక ముందు సీరియల్స్ కూడా చూడొచ్చు. ఎలా చెప్పనా, అప్పుడప్పుడు మనకి కొన్ని నాగదేవత సీరియల్స్ వస్తుంటాయి. ఆ సీరియల్స్ చూస్తే అవన్నీ కూడా పుట్టక ముందు సీరియల్స్ కదా. పుట్టక ముందు, పాములు పుట్టక ముందు ఏముంటుందో అక్కడ బాగా క్లియర్గా చూపిస్తారు. సో మీరు పుట్టక ముందు సీరియల్స్ కూడా చూడొచ్చు అనమాట. కానీ బ్రెయిన్ ఒకటి ఒక చిన్నది అడగాలనుకోండి శేఖర్, ఎలా వస్తాయి థాట్స్ నీకు, ఇలా మాట్లాడగలుగుతున్నావు? పుస్తకాలు చదువుతుంటాను. పుస్తకాలు చదువుతాను. ఓకే నవ్య, రియలీ నైస్ టాకింగ్ టు యూ నవ్య. టేక్ కేర్, బాగా చదువు.
అయిపోయింది. గుడ్, మంచి జాబ్ రావాలి. మళ్ళీ నేను వస్తాను. మరి ఈసారి నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. అండ్ షుడ్ సెండ్ ఎ స్వీట్ బాక్స్ టు ఈ స్టూడియోకి. సూపర్. మీరేమన్నారు హిట్ సీరియల్ లాగా హిట్ కొట్టాలి నీ జాబ్ లో కూడా. ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ కూడా వచ్చింది, మామూలుగా అందరూ హిట్ తో ఈగలు కొడతారు కదా, రాజమౌళి ఈగతో హిట్ కొట్టాడంటే. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హాయ్ ఏండే మీ పేరు? మీరు కొంచెం చిన్నగా మాట్లాడండి, ఇక్కడ మా చెవులోంచి చెవులు పగిలిపోతున్నాయి. ఏమన్నా వినిపించుకుంటావా లేదా? నువ్వు అందరినీ అక్కడ పడేస్తున్నావు కదా అమ్మాయిని. ఒక్కసారి నన్ను చూసారంటే నిజంగానే పడిపోతారు ఈ గుండేసుకొని. అదే నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్తున్నావు కదా, నేనేమైపోవాలి ఇక్కడ? ఎవరది? ఏది ఇష్టం? ఏం మరి నేనేమన్నానబ్బా? హలో హాయ్ చెప్పు, మీ పేరేంటి? మర్చిపోయావా నన్ను? గీత. మరి గీతేనా? గీతనే. గీత ఎలా ఉన్నావు? చాలా 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 బాగున్నాను. ఈ రోజు మంచి సెలబ్రేటింగ్ తీసుకొచ్చావు. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్. హలో హాయ్ గీత, చెప్పండి గీత. నేను సత్య. మంచి సెలబ్రేటింగ్ తీసుకొచ్చావు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీరేనా మాట్లాడేది? డాక్టర్ గారు సెలబ్రిటీతో మాట్లాడండి. ఇక్కడ సెలబ్రిటీ గారు సత్య గారు ఉన్నారు, ప్లీజ్. గీత. సత్య గారు అసలు మొగల్ రేకులు అంటే నాకు చాలా చాలా అసలు ఎంత అంటే చెప్పలేను అనమాట. అంత ఇష్టం. నాకు చెప్పాలి ఎంత ఇష్టమో అలా చెప్పాలంటే. ఎంత అంటే ఆకాశం ఎంత అనాలా, భూమి ఎంత అనాలా, నీరంతా అనాలా, ఎంత అనాలో? 2 ఆకాశాలు అంత అనాలి. సూపర్. ఎంతమంది అభిమానాలు అన్ని కలిపితే అంత. సరే, మీ క్యారెక్టర్, మీకు మీ గడ్డము, మీ కళ్ళజోడు, మీ గెటప్ చాలా 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 బాగుంది. ప్లస్ మీ యాక్షన్ కూడా లిమిట్ గా అనమాట. ఎంతవరకు చేయాలో అంతవరకే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీ అమ్మాయితో మీరు మాట్లాడే విధం కానీ, మళ్ళీ మీ అన్నయ్య తోటి సెల్వతోటి మీరు ఉండేదైతే నాకు చాలా నచ్చుతుంది. అని అనుకుంటే మళ్ళీ ఆయనంటే కోపంగా అది చాలా నచ్చుతుంది అన్నట్టు నాకు. అది యాక్షన్ చేయడం చాలా కష్టం. అంటే అన్న అనుకుంటే మళ్ళీ ఆయన మీద అంత ద్వేషంతో అది చాలా బాగుంటది. అసలు ఒక్కళ్ళు కానీ అది క్యారెక్టర్ అసలు ఫుల్ ఎవరిని తీసుకున్నా కానీ సీరియల్లో. గీత నీకు ఎప్పుడు అనిపించలేదా అనమాట? గీత నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. హలో సత్యాన్ని మాట్లాడుతున్నా. నీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఒక లవర్ బాయ్ లాగా ఎంతసేపు ఇట్లా ఏడిపించడం కాకుండా అమ్మాయిలతో లవ్ చేస్తూ వాళ్ళని మోసాలు చేస్తూ ఇలాంటి క్యారెక్టర్లు ఏమైనా చేస్తే బాగుంటుందని? లవ్ చేస్తూ మోసాలు చేస్తూ అనేది మీకు సూట్ అవుదేమో కొంచెం. నన్ను గడ్డంలో చూసి మీరు అలా అనుకుంటున్నారు, కానీ గడ్డం తీసేస్తే అసలు ఈ హైట్కే పడిపోతారు. 6'2" హైట్ అక్కడ చెట్టంత వాగండి. చేయొచ్చేమో, కాకపోతే ఇది విన్నర్ టైప్ లో చేయలేరు మీరు అనుకుంటున్నా నేను. పందిలో ఐడియా చేపిస్తారేమో తెలియదు. మీ ఊరొస్తా. అసలు నేను మా వారిని కూడా అడక్ట్ చేశాను ఆ సీరియల్ కి. అసలు ఆయన ఏది చూడరు, అసలు మూవీస్ చూడరు, ఏది చూడరు. అలాంటిది ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే మొగల్ డ్రెస్సులు అనుకుంటూ వచ్చేస్తారనమాట. ఇంకిద్దరం కలిసి ఆ సీరియల్ చూసినాకనే ఇంకేదైనా మాట్లాడుతున్నా. సీరియల్స్ అన్ని లేడీస్ కే కదా. మొగల్ రేకులు అంటే మొగల్ సీరియల్ అని చెప్పి ఆయన చూస్తున్నాడు. అసలు నాకు హీరో క్యారెక్టర్ అయితే మున్నా క్యారెక్టర్ అది ఎంత ఇష్టం అంటే, నేను ఈ స్టార్టింగ్ నా స్టోరీ తెలిసిన దగ్గర నుంచి వచ్చే సెలబ్రిటీస్ తో మాట్లాడే ఆర్జెస్ అందరికి ఆర్కే నాయుడు గారిని తీసుకురండి, మున్నా తీసుకురండి అని చెప్పి విసిగిపోయారు అనమాట. గారు వచ్చారు. ఒక మాట యాక్చువల్ గా మన షో 8 గంటలకి స్టార్ట్ అవుతుంది కదా, సారీ 7:30కి స్టార్ట్ అవుతుంది కదా. మీరు ఆర్కే నాయుడు తీసుకురమ్మంటే కష్టం అండి, 7:30కి తీసుకొస్తాం. ఆర్కే కావాలి. అబ్బా నువ్వు మాటల తోటాలు అసలు మధ్యలో మాట్లాడుతుంటే నిజంగా ఆపేసావు నువ్వు. ఏం ఆపేసాను?
మీ ఫ్లోలో ఆపేసాను. కంటిన్యూ మేము కొట్టుకుపోతాం మీ ఫ్లోలో. నాకు మిమ్మల్ని మాత్రం ఎవరు తీసుకురావట్లేదు షోకి. అందరినీ తీసుకొస్తాను నేను, అసలు అమెరికాకి తీసుకొచ్చేస్తాను, డోంట్ వరీ. చాలా బాగుంటుందండి అసలు ఆ సీరియల్ ఒక్కళ్ళ గురించి చెప్పడానికి అసలు కాదనమాట. అసలు ప్రతి ఒక్కళ్ళు నిజంగా అసలు జీవించేశారు. అసలు ఇంకో మాట అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమెరికాలో? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సారీ, అట్లాంటా కాదు, అట్లాంటా కాదు, బోట్లాంటా కాదు, నేను కాలిఫోర్నియా. అదే అంటే నేను అట్లా అంటానంటున్నాను. అట్లానే అదే మాటలతో అందరిని బోల్తా పడేసాయి. సో మరి కాలిఫోర్నియాలో పెద్ద ఇల్లు ఏమైనా ఉంటే చూడండి, అందరం వచ్చేస్తాం. సీరియల్ మొత్తం అక్కడ పెట్టేసుకుందాం. ఒక గెస్ట్ ఎపిసోడ్ రండి, తీద్దాం. డెఫినెట్ గా రండి, పర్లేదు. అసలు అయిపోయిన రోజు అయితే అసలు మా వారు ఎంత ఎదిరించారంటే ఇంకా రేపటి నుంచి ఏం చేస్తావురా నువ్వు, ఇంకా అయిపోయింది, ఇంకేం చేస్తా నిజంగా అని ఒకటే ఇచ్చాడు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అయ్యో వీళ్ళందరినీ ఇంకా రేపటి నుంచి చూడలేదే అని చెప్పి ఒక తెగిన గాలిపటం లాగా. నిజంగా డెఫినెట్ గా అంటే నాకు కూడా మీతో ఇంత నాకు జనరల్లీ సీరియస్ గా ఉంటుంది మా కెరియర్స్, అలాంటిది మీతో వచ్చి ఇలా మాట్లాడి ఎంతో లైవ్లీ అనిపించింది. మేము చేసిన వర్క్ ఇంత అప్రిషియేట్ చేయగలిగారు మీరు అందరూ. అసలు నిజంగా దిస్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ అండి ఆర్టిస్ట్ అవ్వడం. నిజంగా ఈ ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్. అట్లా సో మనీ మీ అందరితో మాట్లాడడం నిజంగా మనస్ఫూర్తిగా నేను సిన్సియర్లీ థ్యాంక్ యూ ఆల్. అసలు మిమ్మల్ని మిస్ అవ్వడం మేము కూడా చాలా ఫీల్ అయ్యాము. మీ గురించి తర్వాత మీరు మాట్లాడిన ప్రతి టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా అయిపోయిన తర్వాత, అవన్నీ చూసానమాట. అసలు ఏదో మిస్ అయిన ఫీలింగ్. దాంతో పాటు అవన్నీ చూస్తుంటే అయ్యో ఇంకా అయిపోయింది, అయితే నిజంగానే అయిపోయింది అని చెప్పి. థ్యాంక్స్ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇట్లా మీ ఆదరణ ఎప్పుడు మాకు ఉండాలి. మీ గుడ్ విషెస్ మాకు ఇంకా కొంచెం పెంచచ్చు కదండి, అది తొందరగా అయిపోగొట్టకుండా సీరియల్ ని. ప్రతి ఒక్కరు అదే మాట అండి. ఇక్కడ వెళ్ళినా కూడా ఇంకా కొంచెం ఉంటే ఏమయ్యేది సార్, మాకు ఎలాగా ఉంది, డల్గా ఉంది మాకు అని. నిజంగా ఇది చెరువులో నుంచి చేప బయట పడిపోతే ఎలా కొట్టుకుంటున్నారు అలా కొట్టుకుంటున్నారు. గాలిపటం తెగిపోతే ఉత్తరం మీద అడ్రస్ రాయకుండా అయితే ఎలా ఉత్తరం వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, అలా అయిపోయింది. అలా అయిపోయిందబ్బా నిజంగా అండి. అడ్రస్ లేని ఉత్తరం లాగా అలాగే ఉంది. వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఎందుకు అయిపోయిందా అని మాకు కూడా ఫీలింగ్ అండి. డెఫినెట్గా నిజంగా చెప్తాను, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. ఎంతమంది లైక్ చేయడము, ఆ సీరియల్ ఇంకా ఉండాలని కోరుకోవడం. అసలు ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా స్క్రీన్ ప్లే రైటర్ మా బిందు నాయుడు గారికి, మంజు నాయుడు గారికి నిజంగా వాళ్ళకి క్రెడిట్ గోస్ టు దెమ్. ఓకే, క్రెడిట్ కార్డ్ గోస్ టు దెమ్. మన నెక్స్ట్ కాలర్. హలో హాయ్. శేఖర్ భాష, బాగున్నారా? బాగున్నాడండి. వాడు బొంబాయిలో ఉన్నాడు. వాడు ఎప్పుడు రాడు మా ఇంటికి అసలు. అవునా? చాలా సార్లు చెప్తాను, రప్పించుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మంజుల అండి, నేను ఎల్ఏ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సో మంజుల గారే ఫోన్ చేశారు సాక్షాత్. ఒకసారి ఆవిడ బుక్ చేశారు మాకు. నాయుడు ఒక్కటే లేదు పక్కన, ఈయనకుంది ద్వారకేష్ నాయుడు. చాలా మందికి ఆయన అసలు సత్యగానే అనుకుంటుంటారు కానీ అసలు పేరు ద్వారకేష్ నాయుడు. బాగున్నాడండి. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎన్నిసార్లు ద్వారకేష్ నాయుడు అని చెప్పినా మాకు అది గుర్తుండదండి, సత్యగానే గుర్తు పెట్టుకుంటాం మేము. నిజంగా అది నిజంగా అదే నాకు కావాల్సింది కూడా. నా క్యారెక్టర్ అది పబ్లిక్ అప్రిషియేట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మీరు అలాగే గుర్తు పెట్టుకోవాలి. నా ప్రతి క్యారెక్టర్ చేసిన మీ అందరు గుడ్ విషెస్. ఎవరిని చూసినా ఇప్పుడు అందులోని సీరియల్ ఎవరిని చూసినా గానీ నాకు వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదండి. అందులో సీరియల్ క్యారెక్టర్స్ నేసే ఇంకా అంతే అంతే అదే గుర్తుండిపోతుంది. సో మా అందరి తరపున థ్యాంక్స్ అండి నిజంగా. ఓకే, యాక్చువల్ గా నేను ఈ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కానండి. నేను 2009 లో ఇండియాకి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా చూసాను, మా అత్తగారు చూస్తుండే వాళ్ళు. ఓకే, అంతకు ముందు రోజు రీక్యాప్ చూస్తుంటే అర్థమైపోయింది మీకు మొత్తం. చూస్తుందని ఎవరికి ఫోన్ ఆ టైంలో ఎవరికి ఫోన్ చేసినా అంటే మొహమాటం లేకుండా చెప్పేసేవాళ్ళు, ఇంకా సీరియల్ వస్తుంది, మొగులు కేకులు సీరియల్ వస్తుంది, ఒక అర్ధగంట అయినాక చేస్తావా అనేసి. అదేంటి ఎవరికి కాల్ చేసినా ఆ టైంలో ఇలాగే అనేవాళ్ళు. అంటే నేను అది అప్పుడు దాన్ని ఏంటి ఇంతగానో చూస్తున్నారు ఈ సీరియల్ ఏంటి అనేసి అప్పుడు నేను చూడడం మొదలు పెట్టానండి. ఓ సూపర్ అండి నిజంగా. ఆంధ్రప్రదేశ్ లో టెలిఫోన్ వాళ్ళు ఇన్కమ్ పడిపోవడానికి మీరు కూడా కారణం అనమాట.
అక్కడి నుంచి వచ్చాక ఇంకా ఇమ్మీడియట్ గా నేను కూడా అంటే చూడటం మొదలెట్టి నేను అక్కడ 20 days 1 month ఉన్నాను. 1 month లో ఆల్మోస్ట్ నేను ఆ సీరియల్ ని మిస్ అవ్వకుండా చూసాను. అంతే ఇంకా దానికి అడిక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చాక మా వారితో చెప్పించి అంతే ఇక్కడ తెలుగు ఛానల్స్ అన్ని పెట్టించుకున్నాం మళ్ళీ ఇక్కడ. యాక్చువల్ గా ఈ డ్రగ్స్ నుంచి బయటపడడానికి థెరపీలు ఉంటాయి కదా, ఎట్లా దీని నుంచి కూడా బయటపడడం కదా, థెరపీలు అట్లా చేస్తే బెటర్ కదండి. నాకు ఎందుకంటే ఇంతమంది ప్రేక్షకులు థెరపీ నుంచి బయటకు రావద్దు అనుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ ఎప్పటికీ మాకు కావాలి. యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ పీపుల్ షుడ్ రిమెంబర్ us. అయితే థెరపీ వద్దు, మూసేయండి. థెరపీ వద్దు, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి. డెఫినెట్ గా ఉంటుంది. అంటే మంచి మంచి సీరియల్స్ ఇస్తే డెఫినెట్ గా ఉంటుంది. అందరూ బాగా అప్రిషియేట్ చేస్తారు, చూస్తారు కూడా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చూడకుండా కానీ దానికి అంటే లైక్ అంటే వాళ్ళు ఒకరి నుంచి అది దానికి అదే పబ్లిసిటీ కదండి ఎక్కువ. కరెక్ట్ అండి, మౌత్ పబ్లిసిటీ. థెరపీకి పోతే ఎట్లా చూస్తారండి? థెరపీ ఉండాలి అంటే కళ్ళు థెరపీ. కళ్ళు తెరిపిస్తేనే చూస్తారు, థెరపీ లేకపోతే చూడలేరు. ఈవెన్ ఇప్పుడు మా హస్బెండ్ అంటున్నారు అంటే అది కూడా చూడటం స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు లైక్ ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ టాక్ ఇదే అనమాట. అంటే ఇండియా కాల్ చేసి వాళ్ళ కొలీగ్స్ ఇండియా కాల్ చేసి అంటే మీకు అయిపోతుంది కదండి అప్పటికి వీళ్ళు ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ మొదలు రేకుల సీరియల్ అయిపోయి ఉంటుంది. అవునవును. సో వీళ్ళు అంటే కొందరికి తెలుగు ఛానల్స్ అవి లేని వాళ్ళు ఇండియా కాల్ చేసి అవునా ఏమైంది, ఇప్పుడు సత్య ఏం చేశాడు, మున్నా ఏం చేశాడు, ఆర్కే నాయుడు ఏమైంది, దానికి మామి ఏమంది, ఏం ఐడియాస్ ఉన్నాయి అని ఇలాగే ఒకసేపు ఒక అర్ధ గంట దీని మీద టాపిక్ మీద కొంచెం మాట్లాడుకొని అప్పుడు పనిలో పడిపోయారు. అమెరికా వాళ్ళ టెలిఫోన్ ఇన్కమ్ పెరగడానికి మీరే కారణం అన్నమాట. అవునండి, సో స్వీట్. మీకు మీ హస్బెండ్ కి అందరికి ప్రతి ఒక్కరికి నిజంగా ఈ సీరియల్ హిట్ చేసినందుకు అసలు మా అందరిని ఇంత అభిమానించడానికి మీ అందరికీ నిజంగా. మంజుల గారు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఈ సీరియల్లో ఉండే సీన్స్ లో ఏదైనా సరే మీ రియల్ లైఫ్ లో జరిగినట్టు అనిపించిందా? లేదండి, అనిపించలేదు. బట్ అంత రియల్ గా అంటే చాలా చక్కగా ఉన్నాయి. ఎవరిని అంత ఏడిపించకుండా అంటే అన్ని సమపాలల్లో కరెక్ట్ గా సరిపోయింది అనిపించింది ఈ సీరియల్ నాకు. సరే, ఈ సీరియల్లో ఏదైనా ఒక సీన్ మీకు ఛాన్స్ ఇచ్చి రీషూట్ చేయాలంటే ఏం చేస్తారు? అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ సీరియల్లో ఒక ఎపిసోడ్ ఏదైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు తీయండి అని చెప్పి నేను మీకు ఇచ్చేసానంటే మీరే ఆ రోజుకి ఆ షాట్కి మీరే డైరెక్టర్ ఆ పూటకి. సో మీరు ఎన్నో ఎపిసోడ్లు చూసుంటారు కదా, ఈ ఎపిసోడ్ ఇలా కాదు ఇలా తీస్తే బాగుంటుందని చెప్పి మీకు అనిపించిన సిచ్యువేషన్, ఇలా నేనైతే ఇలా తీస్తాను అనుకునేది ఏమైనా ఉందా? లేదండి, అంత ఆలోచించలేదు. దాన్ని చూసి ఎంజాయ్ చేయడం వరకే చూసాను కానీ ఇలా అయితే ఇలా తీస్తే బాగుంటుంది చాలా బాగా చేశారు ఆన్సర్. సూపర్, చాలా బాగా చేశారు. అసలు అట్లాంటి ఐడియానే ఈ సీరియల్ లో చాలా తక్కువ ఉండొచ్చు, కొందరికి ఉంటే ఉండొచ్చు ఎక్కడైనా. బట్ ఆ ఛాన్సెస్ అట్లా ఇది ఇట్లా తీసారేంటి అబ్బా అని అంత లేదండి, బాగుంది. అంటే లాస్ట్ కూడా ఎండ్ కూడా చాలా బాగా తీసారంటే ఇప్పుడు అట్లాగా ఆ మధ్యలో అంటే ధర్మాన్ని అవన్నీ చూపెట్టకుండా అది ఆ ఎండ్ కూడా చాలా బాగా చేస్తారంటే దీని గురించి ఇంకా కొన్ని రోజులు ఆలోచించాలని చేస్తారు. అంటే అందరినీ కల్పించి అది మామూలుగా కాకుండా అక్కడికి ఎండ్ చేయడం కూడా బాగుందండి. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజంగా ఇది కూడా చాలా మంది గుర్తు పెట్టుకుంటారు. అంటే దాని గురించి ఇంకా కొన్ని రోజులు ఆలోచిస్తారు, ఇలా తీస్తే బాగుండే అలా తీస్తే బాగుండే అనేసి అనుకుని ఇంకా విన్నాను. అవునండి, అవును. అని ఇట్లా సీరియల్ అక్కడికి ఎండ్ చేసి కూడా దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఎక్కువ కల్పించారు కూడా మీరు. అంటే మంజుల నాయుడు చాలా మంచిగా ఆలోచించి తీసిందేమో, అక్కడికి ఎండ్ చేసింది చాలా బాగా. ఎండ్ అయిపోతే ఎవరు జీర్ణించుకోలేదండి అసలు. అవును, ఆ సీరియల్ ఎండ్ అయిపోయిన అసలు మామూలుగా ఫేస్బుక్ లో అన్నిట్లో అసలు రేంజ్ లో అయ్యో మొగల రేకులు అయిపోయింది అని చెప్పి లాస్ట్ వరకు అనుకుంటున్నాం ఇంద్రాన్ని చూపెడతారేమో, ఇంకా లైక్ ధర్మాన్ని వస్తుండేమో చూపెడతారేమో అంటే ఒక విధంగా రంగనాథ్ గారు దిగగానే అయ్యో ఏంటి ఇంద్ర ఇలా అయిపోయాడా అని ఒక నిమిషం ఆలోచించాను నేను. అంటే అదే సగం ఆఫ్ కోట్ వేసుకొని అంటే అనుకున్నాను అరే ఇంద్ర అంత హైట్ కి ఇక్కడికి ఏంటి ఇంద్ర ఇప్పుడు రంగనాథ్ గారు ఇంద్ర అని చూపెడతారా ఏంటి అని ఒక నిమిషం మేము కంగారు పడ్డాం. అవునండి, బాగా చేశారు. అది ఎండింగ్ అది వచ్చి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బాగుంది కదా. అవును, చాలా బాగుంది. అది ఆ ఎండ్ చాలా మంచి ఉంది. అంటే సీరియల్ కి అది ఒక ఏమంటారు తుది మెరుపు ఏమనాలో తెలీదు. అవునండి, మీ అన్ని మాటలు రావు కదండి భాష గారు, అందుకే మేము దానికి. సరే నేను చెప్తాను, ఎండ అదిరిపోయింది, ఎండాకాలం కదా. సత్య గారు ఇంకా మేము అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం, అంటే లైక్ మిమ్మల్ని కాదు మీ క్యారెక్టర్ అప్పుడప్పుడు లైక్ తిట్టుకునే వాళ్ళం లేండి. నిజమే అండి, అందరూ బానే ఉన్నారు, మధ్యలో ఈయనకి ఏమైంది, మధ్యలో ఈయన ఎందుకు మధ్యలో ఇలా చేస్తున్నాడు, పోనీ కామ్ గా ఊరుకుంటా అంటే ఫీలింగ్స్ ఉంటాయి అనుకోండి. ఆ క్యారెక్టర్ ఫీలింగ్స్
కరెక్ట్ గా చేశారు. బట్ చూసే వాళ్ళు ఒక్కొక్కసారి అనుకుంటాం కదా. అవును, కరెక్ట్ అండి, కరెక్ట్ అనుకుంటారు. ఇది అయిపోతుంది కదా, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కదా, మధ్యలో మళ్ళీ మీరు దాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు అని ఇట్లా అనుకునే వాళ్ళం. కరెక్ట్ అండి. ఎన్నోసారి నా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు చెప్పారు, ఏంట్రా మళ్ళీ ఏదో చేసావు నువ్వు. ఈ ఎండాకాలం నిజంగానే ఎండాకాలం చేశారండి. నిజంగా ఎంత బాగా చెప్తారండి, ప్రతి సీన్ చెప్తారు. ఇలాంటి సీరియల్స్ ఎన్ని సార్లు వచ్చినా చూస్తాం. సో ఇది అయిపోయినాక మేము ఏంటి ఏదో అగ్గిపూలో ఏదో వస్తుంది, అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. దీని పక్కనే ఏదో వస్తుంది కదా. అవునండి, అవును. ఓకే, మంజుల గారు లైన్ కట్ అయినట్టుంది. మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అక్కడ ఎక్స్చేంజ్ బదులైపోతుంది. హలో హలో భయ్యా. హాయ్ హాయ్, ఎవరు? రూపేష్. హాయ్ భయ్యా. అయ్యా అయ్యా భయ్యా, ఏం భయ్యా మరి నువ్వు అలా గుర్తుపెట్టేస్తా నాకేదా. నెల్లూరు నుంచి రూపేష్. హాయ్ రూపేష్. హాయ్ అండి సత్య గారు. హౌ యూ రూపేష్? బాగున్నానండి. ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? బయట ఉన్నాను సార్. మీ వెహికల్ సౌండ్ వినబడుతుంది అందుకని. వెళ్ళిపోయింది సార్ వెహికల్. రూపేష్, నాకు నెల్లూరులో మాట్లాడబ్బా, నువ్వు మామూలుగా తెలుగులో మాట్లాడబాక, నెల్లూరులో మాట్లాడు. నెల్లూరు అంటే నాకు పెద్దగా బాగా యాష్ రాదు నాకు. అసలు మన దాంట్లో ఒక యాడ్ వస్తా ఉంటది, అది ఏందిరా అద్భుతంగా ఉంటది కదా, దోశ బిర్యానీ. వాళ్ళు ఏందిరా 3 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయంట కదా, అద్భుతంగా ఉంటది అసలు, అది కదా నెల్లూరు భాష. అంత పక్కకి నెల్లూరు భాష మాట్లాడలేను కదా. సరే సరే కానీ భయా, నీకు అసలుకి నువ్వు సర్లే పంచుకి మళ్ళీ మాట్లాడతాను కానీ ముందు మొగల్ దగ్గర. ఓకే బ్రదర్ చెప్పండి. సార్ నేను మామూలుగా మొగల్ దగ్గర చూస్తాను, అప్పుడప్పుడు చూస్తాను. ఓకే, కానీ నాకు చక్రవాకం రిప్రజెంట్ ఇష్టం సార్. ఏమన్నా ఏదండి? చక్రవాకం. చక్రవాకం సూపర్ అండి, అది సూపర్. ఏమన్నా అంటే చూస్తాను కానీ మా బాబాయ్ వాళ్ళు అయితే ఒక్క రోజు కూడా వదలరు అనుకోండి సార్ ఈ సీరియల్. మా ఇంట్లో చూడరు కానీ ఓకే, మా బాబాయ్ వాళ్ళు అయితే ఫ్యామిలీ టోటల్ గా చూస్తారు సార్. అంటే ఒక్కరోజు కూడా అంటే ఎక్కడ ఊరికి పోయినా సరే ఆ ఊర్లో అక్కడ టీవీ పెట్టి చూడాల్సింది అనమాట. వాళ్ళతో కూడా పెట్టి కూడా. అయ్యో సో స్వీట్. అలా అంటే ఇంట్లో ఉంటే టోటల్ గా చూస్తారు, వేరే ఊరితో హోటల్లో చూస్తారు, ఎక్కడైతే ఏంటి చూస్తారు. అయ్యా నేను మాట్లాడతాను ఒకరోజు భయ్యా నీ టాక్ షోలో నీతో పోటీ పడాలి భయ్య. నాకు జీవితంలో నోబెల్ ప్రైజ్ కొట్టాలన్న ఆలోచన ఉండింది ఇన్ని రోజులు, కానీ ఆ ఆలోచన పోయి శేఖర్ భయ్యతో నేను ఈ పందెంలో గెలవాలని నాకు వచ్చింది భయ్య ఆలోచన. నీకు మాట చెప్తాను, జాగ్రత్తగా విను. చెప్పు, మళ్ళీ పంచే బాగా నువ్వు. లేదు, జాగ్రత్తగా విను. చెప్పయ్యా. ఇప్పుడు ఏంటంటే గుడిలో గంటలు ఉంటాయి చూసావా, గంట కొడతాం, టంగ్ అని కొడతాం కదా. ఓకే, కొట్టడానికి మధ్యలో అది ఉంటది గంట. అవును, ఆ డెప్పు ఉండే గంట లేదు, లోపల కొట్టడానికి గంట ఉండదు. ఆ గంట లేనిది అలాంటిది ఒకటి తెచ్చుకో, అంటే ఆ డెప్పు మాత్రం తెచ్చుకో, అది కూడా మంచి గోల్డ్ కోటింగ్ వేయించుకొని. అలాంటి ప్రైజ్ ఎవరికైనా ఇచ్చారంటే దాన్నే నోబెల్ ప్రైజ్ అంటారు. నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి పని చేస్తావు, నీ పంచి కోసం అదే భయ్యా. ఇందాక అది కాదు భయ్యా, ఏదో సీరియల్ లో రోల్ కోసం అంటే నువ్వు రోల్ ఉంది రోకలు బండి అంటావు. పాపం అది కాదు, ఎవరో నాన్ వెజిటేరియన్ అంటే పాపం ఆమె చేత వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చెప్పించావు నువ్వు, నిజాన్ని అబద్ధం చెప్పించావు నువ్వు. కేక బాబా భయ్యా, నువ్వు శేఖర్ భయ్యా, నీకు 2 నంది అవార్డు ఎందుకు వచ్చా నాకు ఇప్పుడు అర్థం అవుతుంది భయ్యా. నాకు 2 కాదు, ఎన్ని భయ్యా? ఇప్పటిదాకా 7 వరుస పెట్టి నంది కాదు, అది ఐఆర్ఎఫ్ అని రేడియోలో మనకి ఆస్కార్ లాంటిది అనమాట. అది ఓకే, నాకు తెలుసు భయ్యా. ఖచ్చితంగా ఒక రోజు ఆ టాక్ షోలో మాట్లాడతాను. మొగల్ దగ్గర సీరియల్కి వస్తే నాకు బాగా నచ్చేది అవ్వదంటే ఆర్కే నాయుడు క్యారెక్టర్ సూపర్ నచ్చుతుంది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు పోలీస్ వాళ్ళని ఉన్నదనమాట. అప్పుడు మా పెద్దమ్మకి చెప్తే నేను సూళ్ళూరుపేటలో ఉంటుంది అనమాట. అంటే అప్పటి నుంచి ఇలా అంటారు, ఎవరు ఆర్కే నాయుడు అవుతున్నావు, నేను ఇలా చదువుతుంటావు, నువ్వు ఆర్కే నాయుడు అవ్వాలి కదా, మేము చూడాలి కదా నిన్ను. అంటే ఆ క్యారెక్టర్ అంత లీనమైపోయారు అనమాట. పోలీస్ అంటే ఆర్కే నాయుడు లాగా ఉంటారు అని వాళ్ళందరూ అనుకుంటారు అనమాట. కరెక్ట్ అండి, చాలా మంది ఉన్నారు అలాగా. ప్లస్ ఇంకోటి సార్, మంజుల నాయుడు గారి డైరెక్షన్ అంటే సూపర్ సార్. ఏమన్నా ఎలా అంటే న్యాచురాలిటీ ఉంటుంది, ప్లస్ హీరోయిజం అన్ని ఉంటాయి సార్ దాంట్లో. కొంతమంది ఇస్తారు సార్, డాల్గా తీస్తారు సార్. కానీ నేను కానీ మంజుల నాయుడు గారు ఆమె ఎక్కడ మనకి సిచ్యువేషన్ తగ్గట్టు A to Z ఉంటుంది. నాకు చెప్పడానికి రావట్లేదు కానీ ఎక్కడ సీను ఎక్కడ స్లోగా ఉండాలి అక్కడ పెడతారు, ఎక్కడ వైలెంట్ గా ఉండాలి అక్కడ వైలెంట్ చేస్తారు సార్. అంటే ఇందుకు చక్రవాకం అలాగే తీసుకొచ్చి దీన్ని అలాగే తీసుకోవచ్చు. పైగా ఇంకొకటి సార్, మ్యూజిక్ ఉంటుంది కదా సార్, వీరిసే మొగ్గలు రేకులు మచ్చింది మళ్ళీ ఉంటుంది సార్, సూపర్ ఉంటుంది సార్. మళ్ళీ ఊపి వస్తుంది సార్ ఆ పాట అంటే. టోటల్ A to Z సీరియల్ అయిపోయిందని తెలియగానే వాళ్ళు బాధపడ్డారు సార్. ఇంకా ఉండొచ్చు కదా అనుకున్నారు సార్. కరెక్ట్ అండి, కరెక్ట్. మాకు కూడా అదే ఫీలింగ్. ఇప్పుడు ఈ రోజు అయిపోయాక పబ్లిక్ లో అంత ప్రేమ చూపిస్తుంటే ఎందుకు ఇంకా సీరియల్ ఉండుంటే బాగుండేది అనిపించిందండి.
నిజం. ఇప్పుడు ఏం చేస్తుంటారు అండి మీరు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. వెరీ గుడ్, బాగా చదవండి. మీరు కూడా మీరు అనుకున్నట్టు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటాను. చేయండి. ఓకే రూపేష్, నైస్ టాకింగ్ టు యు. రూపేష్, థ్యాంక్స్. అమ్మయ్య, మొత్తానికి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. ఓకే, అదిగో అదే అదే వద్దు మళ్ళీ వస్తానన్నా వీళ్ళు బెంగెట్టుకుని జ్వరాలు తెచ్చేసుకుంటారు వెళ్ళిపోతుంటే. బట్ వండర్ఫుల్ అనే నిజంగా అంటే ఒక యాంకర్గా లేకపోతే ఒక ఆర్జేగా ఎంత టాలెంటెడ్గా ఎన్ని మాట్లాడినా కూడా హార్ట్ టచ్ చేయడం అనేది నిజంగా ఒక కళాకారుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అండ్ మీరు నటనతోటి అద్భుతంగా నటించి వాళ్ళని టచ్ చేశారు లిటరల్లీ. సో మేము జస్ట్ వాకిట్లో హాల్లో ఆగిపోతే మీరు కిచెన్ దాకా వెళ్ళారు. సో మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, మీ వంటింటికి వస్తా అన్నట్టు సీరియల్ ఎక్కడికైనా సరే వెళ్ళిపోయారు. అమెరికా దాకా అన్ని చోట్ల కూడా మేము చూస్తున్నాం. ఎస్పెషల్లీ మొగల్ రేకులు లాంటి అద్భుతమైన సీరియల్. సో వాట్ యు వాంట్ టు సే? డెఫినెట్గా అండి, నిజంగా నాకే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్స్ ఎ గాడ్ బ్లెస్సింగ్ అండి నేను ఈ సీరియల్ నాకు రావడం. సిన్సియర్లీ థ్యాంక్ మా ప్రేక్షకులందరికీ, వాళ్ళ వల్ల ఈ సీరియల్ ఇంత పెద్ద హిట్ అయింది. అలాగే నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మంజుల నాయుడు గారికి, బిందు నాయుడు గారికి, కెమెరామెన్స్, ప్రతి ఒక్కరికి, ఎంటైర్ క్రూ ఆఫ్ శ్రీకాంత్ ప్రొడక్షన్స్. ఐఎమ్ లైఫ్ లాంగ్ నేను ఇండెప్టెడ్గా ఉంటాను మీకు. ఐ ప్రామిస్ దెమ్. అండ్ అస్ వెల్ యాజ్ మీతో చేయడం ఇది 4th ఇంటర్వ్యూ అయితే. ఇట్స్ గ్రేట్ యాంకర్. అండ్ ఈ ఛానల్ నన్ను పిలిచినందుకు ఈ ఛానల్కి థ్యాంక్స్. అలాగే ప్రేక్షకులకు ఒకటే కోరుకుంటున్నాను అండి, ఏది చేసినా, ఏ సీరియల్ చేసినా, నేను ఏ సినిమా చేసినా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. అండ్ థ్యాంక్స్ అ లాట్. మాకు థ్యాంక్స్ వద్దు, వినేవాళ్ళందరూ ఈ విషయాన్ని ముగ్గురికి చెప్పండి, అది ముగ్గురికి చెప్పమని చెప్పండి. యా, బాయ్, టేక్ కేర్. మళ్ళీ మండే కలుద్దాం. మీకు మండే వరకు నేను కలవను.